सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। గట్టిగా జై శ్రీరామ్ చెప్పండి 3 సార్లు. పద్మపురాణం చాలా పెద్ద పురాణమని 55,000 శ్లోకాలు ఇంచుమించుగా కలిగిన పురాణమని చాలా పర్యాయాలు చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు. అందులో సృష్టిఖండం బ్రహ్మగారు యజ్ఞం చేయటం అనే ఘట్టం వరకు చెప్పాం. బ్రహ్మ యజ్ఞం చేయటం, గాయత్రీ మాతని కొత్తగా సృష్టి చేయటం, ఆ మంత్ర అనుష్ఠాన ప్రభావం, ఇవన్నీ పూర్వం మీరు విన్నారు. ఇదంతా పుష్కర క్షేత్ర మహిమ. రాజస్థాన్లో బ్రహ్మ నివసించినటువంటి స్థలం, బ్రహ్మగారికి కూడా ఉన్నటువంటి స్థలం అజ్మీరు. అజ అంటే బ్రహ్మ కదా, బ్రహ్మ నివాస స్థానం కనుక అజమిరము అన్నారు. అది ఇవాళ అజ్మీర్ అంటున్నాం. ఆ అజ్మీర్ దగ్గర 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది పుష్కరం. ఈ పుష్కర ప్రాంతంలో ఉన్న అడివంతా పుష్కరారణ్యం. అంటే జైపూర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని విరాటరాజు గారి మత్స్యనగరం వరకు ఇదంతా కూడా పుష్కరారణ్యం. సరిగ్గా రాజస్థాన్లో జైపూర్కి దగ్గరలోనే బైరాత్ అంటాం, ఇవాళ వైరాట అంటే విరాటరాజు గారి నగరం. ఆ మత్స్యమండలం ఉందంటే విరాటరాజు గారి నగరం ఉంది. పాండవులు అజ్ఞాతవాసం చేసిన నగరం ఉన్నది. ఈసారి మీరు జైపూర్ వెళ్ళినప్పుడు ఇక్కడ విరాట నగరం అంటే చెప్తారు. BAIRATH బైరాత్ అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే విరాటునికి సంబంధించింది వైరాటం. ఆ బాకీ తేడా లేదు కనుక సంస్కృతంలోనూ హిందీలోనూ అన్నిట్లో కూడా వైరాత్ కాస్త బైరాత్ అయిపోయింది. ఆ క్షేత్రం చూడాలి. ఇవన్నీ కూడా మొత్తం మీద పుష్కరారణ్యం అని పిలువబడతాయి. చాలా పర్యాయాలు వెళ్ళినా 2015లో పద్మపురాణం కొద్ది రోజులు చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ 2019లో కూడా చెప్పాను. 19లో పుష్కరాలు వచ్చాయి మనకి. సరిగ్గా శాశ్వత్ గారు ఆ పుష్కరాల టైంలోనే పుట్టుకొచ్చారు. అందువల్ల ఆ పుష్కరాలకు వెళ్ళాం. అప్పుడు చేసిన స్నానం, అప్పుడు చేసిన దానం ఎక్కువ శక్తిని ఇస్తుంది. వీలున్నప్పుడు వచ్చే సంవత్సరం ఇంకొప్పుడు ఒక 5 రోజులు అక్కడికి వెడదాం. ఎందుకంటే చూడవలసిన ప్రదేశాలు, జాతక దోషాలు పరిహారం చేసుకోవలసిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయన్నమాట. క్షేత్రాలన్నీ తిరగాలనే ఉంటుంది మీకు నాకు కూడా, కానీ కాలం సరిపోదనుకోండి. అందుకే వినడం కూడా క్షేత్ర దర్శనంతో సమానం. అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో రాశాడు. మనుచరిత్రలో రాసింది మార్కండేయ పురాణంలో ఉన్న విశేషమే రాశాడు ఆయన. పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ మహిమ వినుటయు సకల కల్మషహరంబా కాన వేడెదనని ననం మౌని వర్యుడు ఆదరాయత్త చిత్తుడై అతనికనియే. అందరం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునో సమయాన్ని త్యాగం చేసో తీర్థయాత్రలకి వెళ్ళలేము. అలా వెళ్ళి తీర్థస్థలాలను సేవించలేకపోయినా పుణ్యతీర్థాల మహిమ ఎవరైనా చెబుతూ ఉంటే వినడం కూడా పుణ్యక్షేత్రములకు వెళ్ళడంతో సమానము. కాబట్టి ఇప్పుడు మీరు క్షేత్రమహిమ వింటున్నారు. వినడం అంటే ఏమిటనమాట? అక్కడికి వెళ్ళడంతో సమానం. అలాగని మానేయమని కాదు, వీలున్నంత వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. వెళ్ళలేనప్పుడు వినడం కూడా దానితో సమానం. అందువల్ల వినడమే ఒక అదృష్టము అన్నారు. మంచి ఆహారం తీసుకుంటే శరీరానికి ఏమవుతుంది? విటమిన్లు అందుతాయి. కానీ అందరూ ఆహారం తీసుకోలేనప్పుడు ఇమ్మీడియట్గా విటమిన్లు కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? కొంతమంది ఆహారం బదులుగా విటమిన్ ట్యాబ్లెట్లు వేసేస్తున్నారు. విటమిన్ ట్యాబ్లెట్లు వేస్తే విటమిన్ల యొక్క ప్రభావం ఉంటుంది, కానీ ఒరిజినల్గా ఆహారం వల్ల వచ్చిన ప్రభావం పూర్తిగా ఉండదుగా. కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళడం ఆహారం స్వీకరించడం వంటిది. స్వీకరించలేనటువంటి వాళ్ళు
పురాణ మహిమ వినాలి అన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పుష్కర సరస్సు ఉందే, దాని మహిమ ఎంతో పూర్వం చెప్పాను, ఎలా ఏర్పడిందో చెప్పాను కదా. ఆ పుష్కరానికి సరస్వతి స్వయముగా వచ్చి కుండలతో నీళ్లు దెమ్మరించి సరస్వతీ నదిని నేనే అని పేరు పెట్టింది. కాబట్టి ఇప్పుడు అక్కడ పుష్కరానికి వెళ్ళడం ఉందే, ఆ పుష్కర సరస్సులో స్నానం చేయటం సరస్వతీ నదీ స్నానంతో సమానం. ఎవరైనా బదరికా క్షేత్రానికి వెళ్ళి మానవలో స్నానం చేసినప్పుడు పొందేటటువంటి ఫలితం పుష్కరంలో స్నానం చేయటం వల్ల కూడా పొందుతారు. అందువల్ల పుష్కర జలం కూడా సరస్వతీ నది జలంతో సమానమే. కొన్ని పాపములకు అంత తేలికగా ప్రాయశ్చిత్తం లేదు. అలాంటి పాపాల్లో దక్షుడు ఒక మహాపాపం చేశాడు. ఏమిటది? ఇప్పుడు దక్షుడికి అమ్మవారు కూతురు కదా సతీదేవి, జగదంబ ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల కూతురుగా పుట్టింది. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఏదైనా వ్యక్తిగతమైన సమస్య వస్తే అది కుటుంబానికి ముడిపెట్టుకుంటున్నారు, అక్కడది మహాపాపము అన్నారు. ఇప్పుడు దక్షుడికి ఎవరితో విరోధం వచ్చింది? శివుడితో. శివుడితో అల్లుడితో ఏదో వాదోపాదం వచ్చింది. అంత మాత్రం చేత అల్లుడు మామగారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, అది అభిప్రాయ భేదం. ఇప్పుడు దక్షుడు ఏం చేశాడు? శివుడి మీద కోపంతో కూతురుని ద్వేషించాడు. దానివల్ల ఏమైపోయింది? కూతురు శాశ్వతంగా దూరం అయిపోయింది. అమ్మవారు దూరం అయిపోవడం వల్ల ఆ పాపం వల్ల గొర్రె తలకాయ వచ్చింది. అలాగే మీరు కూడా చాలామంది ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న విషయాల మాట, మామగారితో కోపం వస్తే పెళ్ళంతో తగాద పడతాడు, లేదా పెళ్ళంతో తగాద పడితే పిల్లలతో తగాద పడతాడు, ఇది అది కాదు ఇంకో దాంతో తగాద పడతారు. ఈ తగాదాలు మహాపాపాలు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని శాస్త్రం చెబుతున్నది. అందుకని దక్షుడు ఏం చేశాడు? గొర్రెముఖం వచ్చి శివుడు అనుగ్రహంతో బతికాక, పరమేశ్వర నేను మహాపాపం చేశాను, జగన్మాత నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది, కూతురిగా నా దగ్గర ఉండవలసిన అమ్మని నేను నా పాపంతో పాడు చేసుకున్నాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 3 రాత్రులు నివసించి ప్రతిదినము ఉదయం పూట స్నానం చేసి ఆ తర్వాత అక్కడ బ్రహ్మదేవుడి గుడిని దర్శనం చేసుకుని 3 రోజులు గాయత్రీ జపం చెయ్యి అన్నాడు ఆయన. మర్యాదా పర్వతే తస్మిన్ సంభూత విమలాసరిత్ పుష్కరారణ్యం విపులం సురసిద్ధ నిషేవితం. సరస్వతీ నది ఒకప్పుడు అక్కడికి చేరింది. సరస్వతి తెల్లని రూపంతో ఉండే ఆవిడ పుష్కరారణ్యం చేరి అక్కడున్న కొలనులో తన శరీరాన్ని నిక్షిప్తం చేసింది. అక్కడున్నది ఏమని చెప్పాను ఇంతకు పూర్వం మీకు? పుష్కరం అనే ఒక సరోవరం. ఈ సరోవరంలో సరస్వతి లీనమైపోయింది, కలిసిపోయింది. అప్పటి నుంచి బ్రహ్మదేవుడి గుడి ఉన్న ఆ కొండని మర్యాదా పర్వతము అన్నారు. సరస్వతి ఎక్కడుంటే అక్కడ మర్యాద ఉంటుంది. చదువు ఉన్న చోటే మర్యాద. చదువు లేని వాడికి పెద్ద మర్యాద ఎవరు కదా, ఎవరైనా ఏదో ప్రేమగా చూడడం వేరును, ప్రపంచంలో గొప్ప కీర్తి పొందాలంటే, శాశ్వతమైన మర్యాద పొందాలంటే సరస్వతి కటాక్షం ఉండాలి. మీరు చూస్తున్నారు కదండి, ఏ డబ్బు లేకపోయినా బాగా పండితుడై జ్ఞానం కలిగిన వాడు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అతనికి అందరూ స్వాగతం పలుకుతున్నారా లేదా, నెత్తి మీద పెట్టుకుంటున్నారా లేదా? వాడు ఏమన్నా పండితుడు కానీ అతడిలో ఏదో పరమ సౌందర్యం ఉంది కదా, అందరూ అలా అందంగా ఉండలేరు కదా. కొంతమంది చూడండి ఏం ఉండదు, వాడికి మొహం చూస్తే దరిద్రం, నెత్తి మీద వెంట్రుక కూడా ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి వెళ్ళగానే ఎందుకు గౌరవిస్తున్నారంటే అతనిలో ఉన్న సరస్వతి వల్ల. అతని దగ్గర డబ్బు లేకపోయినా గౌరవం వస్తుంది, ఏమీ లేకపోయినా గౌరవం వస్తుంది, మనిషి బక్కగా ఉన్నా గౌరవం వస్తుంది. కారణం విద్య. ఆ విద్య ఉన్న చోట మర్యాద ఉంటుంది కనుక సరస్వతిని ఏమన్నారు? మర్యాదాదేవి అన్నారు. ఈ మర్యాదాదేవి ఎక్కడ కొలువు ఉండడం వల్ల బ్రహ్మగారి గుడి ఉన్న స్థలాన్ని ఏమన్నారు? మర్యాదా పర్వతం అన్నారు. అక్కడికి వెళ్ళి స్వచ్ఛమైన సరస్సుగా మారిన సరస్వతిని సేవించవలెను. ఆ సరస్వతి పుష్కర క్షేత్రముగా ప్రసిద్ధికెక్కినటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా పుష్కరారణ్యము అని పిలువబడింది. అందువల్ల అక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తే 3 రాత్రులు కనుక అక్కడ నివసిస్తే ఎటువంటి పాపాత్ముడికైనా పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇవాళ అందరం ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరం పైకి అందంగానే కనపడుతున్నాం, కానీ లోపలేముందో ఏం తెలుస్తుందండి? ఎవడిలో ఏ పాపం ఉందో అది ఆ పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు.
అందుకే వేమన గారు అంతరంగమందున అపరాధములు చేసి మంచివాని వలెను మనుదుడుండు ఇతరులెరుగకొన్న ఈశ్వరుడు ఎరుగడా అన్నాడు ఆయన. వేమన గారి పద్యాలు ఎంత బాగుంటాయో, సులభంగా ఉంటాయి. చిన్న పద్యంలో కొండంత భావం ఉంటుంది. అవునా? మనస్సు లోపల ఎన్నో అపరాధాలు చేస్తారు కొంతమంది, పైకి మంచి వాళ్ళల్లా ఉంటారు. కానీ ఇతరులకు తెలియకపోతే దేవుడికి తెలియదా? నీ బుద్ధిలో ఏముందో, నువ్వేం ఆలోచిస్తున్నావో ఎదురుగుండా కూర్చున్న వాడికి తెలియకపోవచ్చు, కానీ పరమాత్మకి ఈశ్వరునికి తెలుసు. అందువల్ల మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వేమన పద్యాలు కొన్ని కంఠస్థం చేయాలి. కల్పితాలు కొందరు అందులో చేర్చారు, అవన్నీ పట్టించుకోదండి. వేమన గారు రాసినవి బంగారం లాంటి పద్యాలు. అయ్యా అన్నిటికీ ఆయనకి దోహేశారు కొంతమంది, పిచ్చి పిచ్చి పద్యాలు కూడా రాసేసి. దాంతో ఏమైపోతుందంటే వేమన గారు ఎలా రాశారా అన్నాం కొంతమంది. వేమన శైలి నాకు గ్యారంటీగా తెలిసిపోతుంది. వేమన పద్యం ఏదో కానిదేదో నేను గ్యారంటీగా చెప్పగలను. వేమన గారు గొప్ప యోగి, తపస్సు చేశాడు. మొదట్లో ఆయన కూడా చిన్న చితగా పొరపాట్లు చేసినా పూర్వజన్మ సుకృతం వల్ల కారణజన్ముడు కనుక తపస్సు చేసి యోగి అయ్యి విశ్వదాభిరామ వినురవేమ అనే మొకుటంతో కొన్ని పద్యాలు రాశాడు ఆ మహానుభావుడు. ఆ ఒరిజినల్ పద్యాలు చదవండి, అందులో ఈ పద్యం ఆణిముత్యం. కాబట్టి మనందరం పైకి ఎంత అందంగా కనపడుతున్నా, మంచి వాళ్ళ వలే కనపడుతున్నా, తెలియకుండానే కోపం లోపల లోపల కొన్ని అపరాధాలు ఉంటాయి. ఈ అపరాధ దోషాలు పోవాలంటే దానికి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళాలి. ఒకప్పుడు వాయుదేవుడు ఆకాశగంగా జలాన్ని తన దివ్యశక్తితో తెచ్చి అందులో నిక్షిప్తం చేశాడు. అదేమో బ్రహ్మదేవుడి తామర పువ్వు వల్ల ఏర్పడిన కొలను అని ఇంత పూర్వం చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లా. అందులో ఇప్పుడు ఎవరు చేరారని చెప్పాము? సరస్వతి చేరింది. ఇది కాక గంగాజలాన్ని కూడా వాయుదేవుడు తీసుకొచ్చి అందులో కలిపాడు. తేన తత్పూరణం ప్రోక్తం వాయున జగదాయుత. వాయుదేవుడంతటి వాడు గంగాజలాన్ని స్వర్గలోకం నుంచి పట్టుకొచ్చి అందులో కలిపాడు. దానివల్ల ఇప్పుడు ఏమైందనమాట, ఈ క్షేత్రంలో ఓ పక్కన సరస్వతి ఉన్నది, మరో పక్కన బ్రహ్మ యొక్క పుష్కర పుష్పం తామర పువ్వుల్లో ఏర్పడిన కొలను, అందులో గంగ కూడా చేరటం వల్ల 3 నదులు కలిశాయి. అందుకే ఇప్పుడు అక్కడున్న కొలను మహాపుణ్య నది, సాక్షాత్తు సరస్వతీ నది. ఆ సరస్వతిలో గంగ కలిసినటువంటి నది అని పిలువబడింది. ఆ నది చూడడమే బ్రహ్మలోక దర్శనంతో సమానం. అనగా ఎవరైనా అనారోగ్యవంతులు స్నానం చేయలేకపోతే, లేక ఆ నీరు ఏ కారణం చేతనైనా మనం వెళ్ళే సమయానికి మురికి అయిపోతే, ఆ మురికి నీటిలో స్నానం చేయక్కర్లేదట. అప్పుడు ఏం చేయాలి? కేవలం చూస్తే చాలు. మా వాళ్ళలో కొంతమంది ఉన్నారులేండి, అక్కడ నీళ్లు ఎలా ఉన్నా పర్వాలేదు, అది నాచు పాచి ఎలా ఉన్నా ప్రదక్షిణ చేస్తాడు, బుడుగులు ములిగి వచ్చేస్తాడు చెప్పా పెట్టకుండా. దానివల్ల అనారోగ్యం వస్తుందని చెప్పారండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గోవర్ధన పర్వతం చుట్టూ పరిక్రమణ చేసాం, అందులో కొండములలో నీరు స్వచ్ఛంగా ఉన్నప్పుడు స్నానం చేయాలి. మురికి నీటిలో స్నానం చేస్తామా? మరీ అంత బుర్ర పాడైపోతే ఎలాగా? కొన్ని చోట్ల నీరు బాగా పసరెక్కిపోయి దుర్వాసన వస్తూ ఉంటుంది. మాతో పాటు ఒక ఆయన ఉన్నాడు, చటుక్కని మురిగి వచ్చేస్తాడు. ఆ ఒళ్ళంతా పసరు, దాంతో దుర్వాసన, శరీరం అంతా దురదలు వచ్చి గోక్కోవాలి. అందుకని ఏం చెప్పారు? కొండములలో నీరు స్వచ్ఛముగా ఉన్నప్పుడు చెయ్యాలి. విమలోదకంలో స్నానం చేయమన్నారు తప్ప మురికి నీటిలో స్నానం చేయమని ఎవడో చెప్పలేదు. అసలు మన శాస్త్రములు ఎంత గొప్ప అండి! మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చాలా గొప్పవి. సబ్బు పెట్టుకుని దీక్షాపరులను స్నానం చేయొద్దన్నారు, ఎందుకంటే దిక్కుమాలిన కెమికల్స్ కనుక. కుంకుడుకాయలతో వద్దని చెప్పలేదండి, ఒళ్ళంతా కుంకుడుకాయతో రుద్దుకోవాలి. కానీ కొంతమంది కొన్ని దీక్షలు పెట్టు 40 రోజులు బొత్తికి అసలు ఏమీ రుద్దుకోకుండా అలా బుడుంగును ములిగి వస్తే శరీరం అంతా దుర్వాసన వచ్చి చిడుం పట్టేస్తుంది, అశుచి అయిపోతున్నాడు వాడు. అశుచిగా ఉండమని చెప్పారా? నిత్యశుచి. బ్రహ్మదేవుడు చెప్పాడు, ఎప్పుడూ నిత్యశుచి అయి ఉండవలెను, శరీరమునకు బ్యాక్టీరియా రాకుండా చూడవలెను. అందులో గంగాజలం దగ్గర ఉంటే ఆ గంగ యొక్క ఇసుక ఒంటికి పూసుకుని రుద్దుకో, లేదా సేకాయి లాంటివి వాడుకోవచ్చు, కెమికల్స్ వాడకూడదు. అందులో ఎంత గొప్ప దీక్షాపురులైనా, యజ్ఞదీక్షలో ఉన్నవాళ్ళైనా, మహానుభావులైనటువంటి వాళ్ళు పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారు అన్నమాట, రకరకాల మూలికలతో స్నానం చేసేవారు. కొంచెము శ్రద్ధతో పురాణములు ఉన్నవాడికి ఏది కర్తవ్యమో ఏది కర్తవ్యం కాదో తెలుస్తుంది. ధర్మరాజు గారు ఉన్నాడు, సంవత్సర కాలం అశ్వమేధ యాగానికి దీక్ష తీసుకున్నాడు. అంతకు పూర్వం రాజసూయాగం ఒకసారి చేశాడు. ఆ రాజసూయాగంలో కూడా దీక్షాపరులు ఏమని చెప్పాను దాకా,
ఇప్పుడున్న సబ్బులు లాంటివి వాడరు. అందుకని వాళ్ళ శరీరం దుర్వాసన రాకూడదు, శరీరం బాగుండాలి. అందుకని ఏం చేశారనమాట, 91 రకాల మూలికలు పట్టుకొచ్చారు. జాజి, జవ్వాజి, కస్తూరి, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలిపేవారు. మీరు ఎప్పుడన్నా దేవాలయ ప్రతిష్ఠ చూశారుగా, ప్రతిష్టా సమయంలో కలశాల్లో నీళ్లు పోస్తారు, రకరకాల సుగంధ ద్రవ్యాలు. ఈ ద్రవ్యములను ఆ విగ్రహ ప్రతిష్ఠ అయ్యాక విగ్రహం మీద పోస్తే ఆ విగ్రహం సువాసనతో నిండిపోతుంది. అటువంటి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేస్తే ఒళ్ళు ఏమైపోతుంది, సంవత్సరం పాటు కూడా ఘుమఘుమలు పోవండి. మీరు చూడండి, ఎప్పుడైనా ఈసారి మా పీఠంలో సుగంధ ద్రవ్యాలతో మేము రేపు ఫిబ్రవరిలో 15వ తారీఖు నాడు అభిషేకాలు చేస్తాం. 10, 11, 12 అనుకుంటాను, 15 డేట్లు అంతేనా, 10, 11, 12 వార్షికోత్సవాలు జరుగుతాయి, ద్వాదశ వార్షికోత్సవాలు. ఆ రోజుల్లో అనేక రకాల మూలికలతో అభిషేకం చేస్తాం. అప్పుడు ఆ మూలిక జలం నుంచి వస్తుంది సువాసన. ఆ విగ్రహాలు ఓ ఏడాది పాటు తోమకపోయినా పర్వాలేదు, అంత సువాసనతో ఉంటాయి. దానివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేగాని పుష్కరానికి వెళ్ళాము, అందులో నీళ్లు కర్మగాలి బాగా మురికెత్తాయి, నీళ్లు వర్షాలు లేక సరిగ్గా లేవు, అందుకని బుడుంగును ములిగొచ్చేస్తావా, అప్పుడు నీ శరీరం ఏమైపోతుంది, చిడుం పడుతుంది, బరుకు గోక్కోవటం. అందుకని ఏం చెప్పాడనమాట, కేవలం దర్శన మాత్రమున పశ్యంతి తే నపశ్యంతి సుఘోరాం తామధోగతిం తత్రయే శుభకర్మాణ పుష్కరస్థాం సరస్వతీం అని 203వ శ్లోకంలో చెప్పారు. నాయన, పుష్కరంలో ఉన్న ఆ నదిని సత్కర్మ కలిగిన వాళ్ళు దర్శిస్తారు, అంటే పుణ్యాత్ములే చూడగలుగుతారు. చూడకపోతే దుర్గతి పాలవుతారు. స్నానం చేయలేని వాడు చూస్తే చాలు అన్నాడు. పశ్యంతి అంటే చూస్తే చాలు, అలా చూస్తున్న వారు కూడా తరిస్తారు. పాపాత్ములకి అక్కడికి వెళ్ళే అవకాశం రాదట. అందుకే కొంతమంది ఎంత రిజర్వేషన్ చేసుకున్నా చివరిలో క్యాన్సిల్ అయిపోతుందండి వాళ్ళకి. కొంతమంది పాపం వద్దాం పుష్కరానికి అని రిజర్వేషన్ చేసుకుంటారు, చివరి మూమెంట్లో వాళ్ళ కలమగాలి అనారోగ్యం వచ్చి ఆగిపోతారు, లేదా అసలు వాళ్ళ కర్మగలితే రైలే క్యాన్సిల్ అయిపోతుంది. మేము 2015లో అప్పట్లో రామ్మోహన్ గారు, ఏది మల్కాజ్గిరిలో ఉంటారే సఫిల్గూడ దగ్గర, అది మన సఫిల్ అనే శబ్దం వాడడం కూడా నాకు ఇష్టం ఉండదు, విసుగొచ్చేస్తుంది కొన్ని పేర్లు వినాలంటే నాకు. అది పరమ పవిత్రమైన యాత్రాస్థలం, దానికి సఫిల్ కూడా అని పేరెట్టేశారు. ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆక్రమించేసి వాళ్ళ దరిద్ర పేర్లని మనకి పెట్టి కంపు చేసి పారేశారు. సరే ఏదో పక్కన పెడితే రామ్మోహన్ గారు మేము 2015లో వెళ్ళాం. ఎంత ఆశ్చర్యం చెప్పమంటారు మీకు. మేము సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కాం. సికింద్రాబాద్ టు అజ్మీర్ ఉంటుంది కదా ఎక్స్ప్రెస్, వారానికి 2 రోజులు 3 రోజులు ఉండేది, ఇప్పటికీ 2 రోజులు ఉంటుంది. మేము రైలు ఎక్కాం, అదేదో దారిలో దాటాం, ఆదిలాబాద్ దగ్గర ఎక్కడోనో మొత్తం మీద. మేము అలా దాటగానే తుఫాన్ వచ్చి ఆ బ్రిడ్జి కూలిపోయింది, మేము వెళ్ళిపోయాం. మర్నాడు వద్దామని కొంతమంది రిజర్వేషన్ చేసుకున్నారు, వాళ్ళంతా అయిపోయారు, మేము మాత్రం వెళ్ళిపోయాం. మాతో పాటు అదే రైలుకి వస్తే మీరు సుఖంగా వస్తారా బాబు అంటే వినిపించుకోకుండా ఒక్కరోజు లేటుగా వస్తామండి అన్నారు. లేటుగా వస్తామని వాళ్ళ ఫేటు మారిపోయింది. 200 మంది వెళ్ళాలి, 30 మంది ఆగిపోయారు. అంటే 30 మంది కర్మయోగం కాలిందనమాట. అది సరే, రిటర్న్ జర్నీలో ఎందుకో నాకు అనుమానం వచ్చి ఇటు సికింద్రాబాద్ కాకుండా విజయవాడ వెళ్ళే వైపు రైట్ చేయించుకున్నాను రిజర్వేషన్. అప్పట్లో ఇంత ఫ్లైట్లు లేవు కదా, అసలు 2015 నాటికి ఫ్లైట్లు చాలా తక్కువ. ఇప్పుడు అన్ని చోట్లకి ఫ్లైట్లు వచ్చాయి అనుకోండి. ఈ రిటర్న్ జర్నీకి రావాల్సింది ఈ రైలు ఒకటే క్యాన్సిల్ అయింది, ఎందుకంటే బ్రిడ్జి పడిపోవడం వల్ల, ఇంకా బాగుపడకపోవడం వల్ల మేము హాయిగా వెళ్ళిపోయాం. కాబట్టి నాయనలారా, మీరు వెళ్ళాలనుకున్నా చివరి వాటిలో రైలు ఆగిపోవచ్చు, లేదా మీకే బుద్ధి పుట్టకపోవచ్చు, ఏదో రకంగా ఆగిపోతారు. పుష్కరం అంత విచిత్రమైనది, రానివ్వదు. వెళ్ళి దర్శనము చేసుకున్నంత మాత్రం చేతనే మహాపాపములు నశించిపోతాయట. సుఘోరాం అన్నారు. ఘోరములైన పాపములన్నీ కూడా దర్శన మాత్రం చేతనే పుష్కరము నశింపచేస్తుంది. నోటితో చెప్పడానికి వీలు కానన్ని పాపములు చేసిన వారు కూడా పోతారు. ఈ ప్రపంచంలో 3 మహాపుణ్యములు చెప్పారు. అలిసిపోయి ఎక్కువ శారీరకంగా బాధపడుతున్నటువంటి గురువుల యొక్క సేవ చాలా గొప్పదట. ఎందుకంటే అలిసిపోయి ఉంటారు, తెగ తిరిగేసి, అలాంటి వాళ్ళు ఉపన్యాసం చెప్పాలంటే వాళ్ళకి ఎంతో కొంత సేవ చేయాలి. వారికి అన్ని రకాలుగా సేవ చేసినటువంటి వాళ్ళు పొందే పుణ్యము పుష్కర స్నానము ఇస్తుంది అన్నారు. అంటే పుష్కర స్నానం కంటే గురువు గారి పాదసేవ గొప్పదని చెప్పడం వాడు అక్కడ.
ఏ కారణం చేతనైనా ఒకప్పుడు ఏ గురువు గారు అలిసిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన మర్నాడు కదలలేని స్థితిలో ఉన్నాడు, లేక బాధపడుతున్నాడు. అప్పుడు ఆయనకి బాగా సేవ చేయటం వల్ల ఓ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం పుష్కర స్నానం వల్ల వస్తుంది. పుష్కరమును దర్శనము చేసుకున్నా వస్తుంది. అనేక శుభకర్మములు చెయ్యలేనటువంటి వాడు పుష్కర దర్శనం వల్ల శుభకర్మ ఫలితం పొందుతాడు. అందుకని వీలుంటే పుష్కరమును దర్శనం చేయడానికైనా ప్రయత్నించమన్నారు. స్నానం చేయలేకపోయినా, నీరు బాగాలేకపోతే ఏం చేయొచ్చు అనమాట, కేవలం దర్శనం చేసుకున్నా చాలు. ఇక మంచి పెరుగు, పులుపు లేనటువంటి పెరుగు అక్కడ బ్రాహ్మణోత్తమునికి ఆహారంలో అందిస్తే వాడు ఎటువంటి శుభం పొందుతాడో 205వ శ్లోకంలో పద్మపురాణంలో 18వ అధ్యాయంలో చెప్పారు. యస్తు దద్యాత్ తత్ర దధి బ్రాహ్మణాయ మనోరమం సోప్యగ్నిలోకమాసాత్య భుంక్తే భోగాన్ సుశోభనాన్. కమ్మని పెరుగు నచ్చినటువంటి ఒక బ్రాహ్మణోత్తమునికి దానం చేస్తే, ఆయన పెరుగుతో భోజనం చేస్తే శాశ్వతంగా అగ్నిదేవుని యొక్క అనుగ్రహం పొందుతారు. అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన లోకంలో సుఖాలు అనుభవిస్తారు. అగ్ని విష్ణువునికి ఏమవుతాడని చెప్పాము, ముఖం. ఎప్పుడు విష్ణువుకి ముఖం ఎవరు, అగ్ని. అందుకని విష్ణు సహస్రనామ ప్రారంభంలో ధ్యాన శ్లోకం ఒకటి ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకంలో ముఖమపి దహనః భూఃపాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధిః. అందులో శ్రీమన్నారాయణుడు విరాట్ రూపం ధరించినప్పుడు దహనః అగ్ని ముఖమపి ముఖమయ్యున్నాడు కదా. ఇక వాసః అంటే కట్టుకునే బట్ట ఎవరు, అబ్ధిః సముద్రుడు, ఆయనకి వస్త్రం. సముద్రమే వస్త్రంగా మారుతుంది. యస్య వాసోయం అబ్ధిః వాసః అయం అబ్ధిః. ఇదిగో ఈ సముద్రుడు ఆయనకి వాసః వస్త్రం అయ్యాడు. వాస శబ్దం సకారాంత శబ్దం. దాని అర్థం ఏమిటి, వస్త్రము. అప్పుడప్పుడైనా భగవద్గీత చదివితే ఈ శబ్దాలు తెలుస్తాయి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. జీర్ణాని వాసాంసి అంటే పాడైపోయిన, శిథిలమైపోయిన, చిరిగిపోయిన వాసాంసి వస్త్రములను యథా ఏ విధంగా విహాయ విడిచిపెట్టి నరాణి నరాహ నరులు నవాని గృహ్ణాతి కొత్తవి ధరిస్తాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరహ అపరాణి అన్నాడు. నరుడు ఏకవచనం ఎక్కడ, ఒక నరుడు పాడైపోయిన బట్టలు తీసి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో అలాగే వార్ధక్యం వచ్చాక పాడైపోయిన శరీరం విడిచిపెట్టి మళ్ళీ కొత్త శరీరం ధరిస్తాడు అన్నాడు కృష్ణుడు. కాబట్టి మన శరీరం కూడా ఓ బట్టే. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, మంచి మంచి బట్టలు కట్టుకుందాం, పాత బట్టలు అవతల పారేద్దాం అనుకుంటారు. కానీ ఏ పీనాసాన్ని పక్కనెట్టండి, దరిద్ర బతుకులు కొన్ని ఉంటాయి. వాళ్ళ యావత్ జీవితం వాడు చూస్తూ చూస్తూ ₹1 ఖర్చు పెట్టలేడు. బయట ఫ్రీగా వస్తే ఫినైల్ తాగుతాడు తప్ప ఇంట్లో మంచి కాఫీ తాగలేడు, మంచి బట్టలు కట్టుకోలేడు, గట్టిగా పేస్ట్ కూడా కొనుక్కోడు. ఒక్కొక్కడి దగ్గర ఈ నోట్లో పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే బ్రష్ ఉంటుంది చూసారా, ఆయనకి ఎల్కేజీలో వాళ్ళ అమ్మగారు కొనిచ్చిన బ్రష్ అది. అది వాడు రిటైర్ అయిపోయినా వాడతాడు. దరిద్ర బతుకులు ఏమిటో కానీ లోభం. అలా యావజ్జీవితం అదే. చూస్తూ చూస్తూ వాడు అనుభవించలేడు, ఇతరులకు ఇవ్వలేడు. పైగా అదేదో సినిమా ఉందిలేండి, పాపం కోట శ్రీనివాసరావు గారు, ఒరేయ్ నేను చచ్చిపోయాక నా తర్వాత నా గోచి నా లొంగోట నీకు ఇస్తానంటాడు. అనగానే ఆ పక్కన వాడు అంటాడు, అయ్యగారు ఇంకా మీరు 15 ఏళ్ళు బతుకుతారు, ఇప్పటికే 70 ఏళ్ళ పాటు ధరించిన ఈ గోచి ఇంకో 15 ఏళ్ల తర్వాత నాకు ఆ లొంగోట ఇస్తారా, నా జన్మధన్యమైంది అన్నాడు వాడు. ఇక్కడ మోహాలు తగలాయి. ఈ పిసిని కొట్టి పీరుగులు చూస్తే నాకు ఎంత కసి వచ్చేస్తుంది అనమాట. అసలు దేనికేనండి, ఒక కాఫీ తాగలేడు వాడు, చూస్తూ టీ తాగలేడు, పక్కవాడు ఇస్తే తాగుతాడు, లేదా అలా తగులెడతాడు. ఏం చూసుకుంటాడు ఇదంతాను? ఇలాంటి వాడే చచ్చిపోయి పాములయ్యే వాడి ఇంటి ఆస్తికి నిధికి ఎక్కడో కాపలా కాస్తాడు, లేదా కుక్కై పుడతాడు. నేను చెప్పానంటే నిజమది, నేను ఏది చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నాను. జాగ్రత్త ఉండాలి.
పేనాసితనం ఉండకూడదు. కొంతమంది అతి, వాడికి వచ్చే జీతం 50,000 60,000, ఇంట్లో పెళ్ళాం పెట్టలు కూడా మొత్తం తగలేస్తాడు, వీడో మూర్ఖుడు. అసలు ఖర్చు పెట్టినవాడు వాడో మూర్ఖుడు. అందువల్ల మన ధనాన్ని బట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, పొదుపు ఉండాలి. అదుపు లేని పొదుపేమో అదొక ప్రమాదం, మరీ ఎక్కువ పొదుపు చేస్తే పేనాసితనం. ఈ రెండు ప్రమాదకరమైనాడు. లోభశ్చేదగుణే నకిం, లోభం ఉంటే దుర్గుణం అన్నారు, ఇంక వేరే దుర్గుణం ఉండక్కర్లేదు. అలాగే విపరీతంగా ధనాన్ని తన శక్తికి మించి ఖర్చు పెట్టేవాడు వాడో ప్రమాదకరుడు. ఎందుకు అనవసరమైన ఖర్చు పెట్టడం? నేను 100 సార్లు చెప్పా, నాకు 10 సార్లు దండలు వేయకండి. ఈ దండలకు పెట్టే ఖర్చు ఓ ప్రవచన మండపంలో ఒక అడుక్కి పనికి వస్తుంది. రోజు 10 రోజులు 10 దండలు వేస్తే 10,000 అవుతుంది కదా. ఈ 10,000 పువ్వుల దండలు నాకు అక్కర్లా, ఆ దేవుడికి వేయండి పర్వాలా. ఈ బోడి శరీరం ఈ దండల మీద కోరిక లేదు, నాకు ఏ బట్టల మీద అక్కర్లా. ఏదో ఈ కాస్తలాల్చి వేసుకోకపోతే మీకోసం బాగుండదు కాబట్టి వేసుకోవడం, ఆ కింద బట్ట కట్టుకోకపోతే మీరు చూడలేరు కనుక వేసుకోవడం. అంతేకాని నువ్వు ఇక భోగాలు అక్కర్లేదు, త్యాగాలు అక్కర్లేదు. చెప్పవలసినంతకాలం పురాణాలు చెప్పాం, ఏదో భగవంతుడు అనుగ్రహించినంతకాలం ఈ పురాణ ప్రవచనాలు చేసుకుంటాం తప్ప ఈ కొత్త వస్త్రాలు నానా చెత్త చెదాలు ఇక నాకు అక్కర్లా. మీకు అవసరం పాపం, మా సురేష్కి అవసరం. వాడు ఇంకా వయసు చూస్తే గట్టిగా ఇంత చేసి 12 ఏళ్ళు దాటలేదు. అందువల్ల అఫ్కోర్స్ 3 12 2 12 పాపం కుర్రవాడే కనుక ఇలాంటి వాళ్ళకి అవసరం కనుక మాకెందుకు, మాకు అయిపోయింది. మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 18 పురాణములను మళ్ళీ నా కళ్ళారా ఒక కొత్త మండపం ఇక్కడ కట్టవలను, కట్టి అందులో ప్రవచనం చేయవలను. దానికోసం ఆ 18 పురాణాలు ఒకేసారి పారాయణ జరగాలి. అది 1 నెలలు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. అది పారాయణ వేయదక నేను ఆ మండపంలోనే ఉంటాను. ఎక్కువ మందిని పెట్టైనా పారాయణ చేస్తాను. నేను మాట ఇస్తున్నాను, 18 పురాణములు మీ కళ్ళ ముందు పారాయణ దొరికితే ఈ గురువు గారు ఎంతవరకు మాట ఇచ్చిన తర్వాత ఏదైనా తప్పారా? మీరు చూశారు కదా, ఏ గుడినా కడతామన్నా కట్టకుండా ఉన్నామా? సత్యనారాయణ స్వామి ఆలయం కట్టాం, అనేక ఆలయాలు కట్టగలిగాం, కాశీపీఠం స్థాపించాం. మరి కొద్ది రోజుల్లో రెండోది కూడా పూర్తయిపోతుంది. పూర్తయితే అద్భుతంగా తయారవుతుంది. బెంగుళూరు బ్రహ్మాండంగా జరుగుతుంది. గుడిబడి ప్రాణం త్యాగం చేసి మరి వీరంతా దాన్ని నిలబెడుతున్నారు. అటువంటి గురువు గారిని నమ్మలేరా మీరు? ప్రవచన మండపం కడతారంటే కట్టాలి. దానికి మీరు చేయవలసిన పనులల్లా మీరు ఏం చేస్తారో తెలీదు. డిసెంబర్ నెలాఖరికి అవసరమైతే అందరూ తొలకో వీధికి ముష్టిని ఎత్తండి, ఏం పర్వాలేదు. మంచి పనుల కోసం ముష్టి ఎత్తితే చాలా పుణ్యం. మీ సొంత పనికి అడుక్కోకండి. మీ సొంతానికి మీరు ఎలా అడగరు? ధర్మకార్యములకు ముష్టి ఎత్తైనా చేయమన్నారు. అందుకని పూర్వకాలం ఏం చేసేవారన్నమాట, బాబు మండపం కడుతున్నాం అని అన్నా పర్వాలేదట. అంత అవసరం లేదని మీకు. హైదరాబాద్లో గురువు గారి మీద భక్తి కలిగిన వాళ్ళు ఒక 10,000 మంది లేరంటారా? అందువల్ల చెయ్యగలరు అనుకుంటే గట్టిగా జై శ్రీరామ. మీరందరూ అందులోకి వచ్చి మీరు కూడా స్వయంగా ఆ పారాయణ చూద్దురు కానీ, అపూర్వ రీతిలో అన్నదానం జరగాలి, అద్భుతమైన ఊరేగింపు జరగాలి. 18 పురాణాలు కూడా బంగారు సింహాసనం ఆల్రెడీ చేయించిన దాని మీద ఊరేగించాలి. ఇది గురువుగారి లక్ష్యం. పురాణము వింటున్నవాడు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాడు కొంచెం స్పందిస్తే చాలు. ఒక 10,000 మంది కనుక భక్తులు స్పందిస్తే ఈ కార్యక్రమం వెంటనే అయిపోతుంది. పెద్ద కష్టం కాదు. దానికోసం మీరు చేయగలరు. మరొక్కసారి జై శ్రీరామ్. సరే, కాబట్టి ఎందుకు చెప్తానంటే అనవసరమైన దండలకి వాటికి ఖర్చు పెట్టకండి. ఆ దండకి ఖర్చు పెట్టే డబ్బులు తీసి పక్కన పెట్టేయండి. అది కనీసం ఒక ఇటుక్కనే వస్తుంది. ఓ దండ ఖరీదు ఎంతండి ఇవాళ? 150 రూపాయలకి 2 ఇటుకలు వస్తాయా? 2 ఇటుకలు వచ్చినా చాలు. అందువల్ల 2 ఇటుకలు వచ్చాయంటే 3 ఇటుకలు వచ్చాయంటే చాలా ఉపయోగం అనమాట. నాకెందుకు ఇదండ? అలాగే నా కోసం పట్టుకొచ్చే రకరకాలైన పదార్థాలు ఏమొద్దు, పట్టుకొచ్చి ఆ పళ్ళు ఇస్తే యాపిల్ పళ్ళు నేను ఎలాగే తినలేను. పోనీ మిగతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఎన్ని తినగలుగుతారు? లంక పట్టుకొచ్చి తిరిగి తీసుకొచ్చేదాకా ఉన్నాయి. ఒక ఆవిడ పట్టుకొచ్చింది ఓ బస్తా. ఎన్ని బస్తాలైనా వేస్తారా? అక్కడ తినగా మళ్ళీ ఇక్కడ పట్టుకుని వచ్చే చోట కొడబెట్టాలి. ఈ రోజు నుంచి పైసా విలువైంది దాచిపెట్టండి. ఏ విధంగా అయినా సరే మరీ పిసిరుగొట్టుతనము పనికిరాదు, అలాగనే అతి వ్యయము, ఈ రెండింటిని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు జ్ఞాని అవుతాడు. అందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహంతో సర్వ శుభలక్షణములు పొందాలి. ఈ అశుభ లక్షణములన్నీ కూడా పుష్కర దర్శన మాత్రం చేత నశిస్తాయి. ఇక ఇందాక చెప్పానే, పెరుగు గురించి చెప్పాం. వరం ప్రావరణంయోపి భక్త్యాద్విజాతయే సోపి తద్వస్త్రదానస్య ఫలం దశగుణం లభేత్. శివుడికి వస్త్రాన్ని చూపించి, ఎవరికి చూపించాలి? అక్కడ శివలింగం ఉన్నది. పుష్కరంలో
బ్రహ్మాలయం పక్కనే ఏముంటుంది? శివాలయం ఉంటుంది. అద్భుతమైన శివాలయం. ఆ శివునికి ఒక వస్త్రాన్ని అలా చూపించి దాన్ని ఒక మహానుభావుడికి ఎవరికైనా మీకు నచ్చిన వాడికి దానం చేయండి. అప్పుడు ఏమవుతుందట? మీ ఊళ్ళో దానం చేయటం వల్ల, వస్త్రం దానం చేయటం వల్ల వచ్చే ఫలితమునకు 10 రెట్లు ఫలితం వస్తుందట. దశగుణం భవేత్ అన్నారు 206వ శ్లోకాల్లో. నేనేం చెప్పినా ఇందులో శ్లోకాలే చెప్తున్నానన్నారు కదా. ఒక వస్త్రదానం చేయటం వల్ల ఒక వస్త్రదాన ఫలితమే కదా వచ్చేది, 2 వస్త్రాల దానం ఫలితం రాదు కదా. కానీ ఆ పుష్కరంలో అలా శివునికి సమర్పించి దానిని కనుక దానం చేస్తే ఒక వస్త్రదానం చేసిన వాడు 10 వస్త్రదానములు చేసిన ఫలితం పొందుతాడు. అక్కడున్న కుండాలు 2 కుండములుగా విభజింపబడ్డాయి. బ్రహ్మదేవుని గుడివైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని చేష్టకుండమని, మధ్యలో ఉన్నదాన్ని సరస్వతీ కుండమని, బ్రహ్మదేవుడి యొక్క గుడికి చిట్ట చివరిగా ఉత్తరం వైపు ఉన్న కుండమునేమో గంగా నదిని పిలుస్తారు. ఈ 3 కుండములు ఒకే దాంట్లో ఉంటాయి, కానీ 3 భాగములుగా విభజించారు. ఇప్పుడు ఇదే టేబుల్ ఉంది, ఇక్కడ బ్రహ్మగారు ఉన్నారు. ఇందులో మొదటి భాగం జ్యేష్ఠకొండం అంటే బ్రహ్మకొండం, ఆ తర్వాత 2వ భాగం సరస్వతి, చివరిది గంగాకొండము అని పిలువబడ్డాయి. ఈ కుండములలో రవ్వంత ధనము దానం చేస్తే అనంత ఫలితం ఇస్తుంది. అందుకే ఇక్కడ ప్రయచ్చతే ద్విజాయార్థ సహ అనంతము సుఖమస్సునుతే, అటువంటి వాడు అనంత ఫలితం పొందుతాడు. ఏ మాసాలలో అక్కడికి వెడితే ఎక్కువ మంచిదో చెప్పారు. కార్తికే మాసి శుక్లే చ వైశాఖే శశిభూషణే చంద్ర సూర్యోపరాగే చ కాలే చ కురుజాంగలే. కార్తీక మాసంలో శుక్లపక్షంలో, కార్తీక మాసంలో మొదటి 15 రోజులు శుక్లపక్షం కదా పూర్ణిమ వరకు, ఆ రోజుల్లోనూ, వైశాఖంలో కూడా అది శశిభూషణే. శశిభూషణము అంటే సూర్యుడు, చంద్ర రేఖామౌడి అయిన శివుడు. శివుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. అంటే వైశాఖ మాసంలో తెల్లగా ఉన్న కాలం అంటే అది శుక్లపక్షం అని చెప్పడానికి ఇంత టెక్నిక్ వాడారు వ్యాసుల వారు. చంద్రుణ్ణి ఆభరణముగా ధరించిన శివుడు తెల్లని వాళ్ళల్లో ప్రథముడు, అగ్రగణ్యుడు. అందువల్ల ఎప్పుడైనా శివపక్షము అంటే అర్థం ఏంటనమాట? శుక్లపక్షం అని అర్థం. మొత్తం మీద కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోనూ ఈ 2 మాసాల్లో శుక్లపక్షంలో సూర్యచంద్రులు ఉదయిస్తున్నప్పుడు కానీ అస్తమిస్తున్నప్పుడు కానీ, చంద్రుడు సాయంత్రం పూట అలా ఉదయిస్తాడు కదా, మళ్ళీ తెల్లవారుజామున అస్తమిస్తాడు. సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. ఈ 2 కాలములు అంటే అర్థం ఏంటంటే రాత్రి పగలు అని అర్థం. ఎంత టెక్నిక్గా చెప్పారో చూసారా. సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో ఈ క్షేత్రమునకు వెళ్ళిన వాడు, తర్వాత కురుజాంగలమును ఒక క్షేత్రం ఉన్నది, అంటే కురుక్షేత్రం నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళే మార్గం. ఈ మార్గాల్లో ఆయా కొండవులలో స్నానం చేసిన వాళ్ళు, దానం చేసిన వాళ్ళు పరమపుణ్యం పొందుతారు. ఇక్కడ ప్రత్యేకంగా పుష్కర క్షేత్రం గురించి చెప్పారు కనుక పుష్కర క్షేత్రానికి మీ ఇష్టం ఎప్పుడైనా వెళ్ళండి. అందులో ప్రత్యేకంగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఒక్కరోజైనా అక్కడ స్నానం చేయండి, లేదా ఆ పుష్కర క్షేత్రాన్ని, తీర్థాన్ని దర్శనం చేసుకోండి. అలాగే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో కూడా ఒక్కరోజైనా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అది అనంత ఫలితం ఇస్తుంది. ఇక చంద్రసూర్య గ్రహణములలో, చంద్రసూర్యోపరాగం అంటే మరొక అర్థం ఏమిటి? చంద్రసూర్య గ్రహణములని. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వచ్చినప్పుడు పుష్కర క్షేత్రమునకు వెళ్ళి ఆ గ్రహణ సమయంలో స్నానానంతరం దానం చేస్తే సువర్ణాన్ని, వాడు శాశ్వతంగా విష్ణు స్వరూపుడు అవుతాడు. వాడికి విష్ణువుకి తేడా లేదు. కురుక్షేత్రము, గంగానదీ తీరము, పుష్కర క్షేత్రము, బ్రహ్మపుత్ర, ఇటువంటి క్షేత్రాలలో చంద్ర సూర్యగ్రహణ సమయములలో స్నానము, స్నానానంతరం సువర్ణదానం చాలా గొప్పది. ఇక ఇప్పుడు తరా చెప్పాడు. అష్టమి, నవమి, చతుర్దశి, మృగశీర్ష నక్షత్రము, పునర్వసు నక్షత్రము, ఈ కాలములలో పుణ్యక్షేత్రములలో స్నానము, సువర్ణదానము చాలా గొప్పది. ఏమేంటో చెప్పాడు? అష్టమి, నవమి, చతుర్దశి, మృగశీర్ష నక్షత్రము, పునర్వసు నక్షత్రము. ఈ నక్షత్రము తిథి కూడా కలిసి వచ్చిందా, ఇక వాడికి అనంత పుణ్యం. ఆ సమయములలో ఏ ఏ ప్రాంతములలో స్నానం చేసి సువర్ణదానం చేస్తే మంచిదో చెప్పారు. గంగా, ఒకటి గంగా,
2 ప్రయాగ, 3 కురుక్షేత్రం, 4 పుష్కర క్షేత్రం, ఇక 5వది అత్యంత పవిత్రం రామేశ్వరం. ఈ 5 క్షేత్రాల్లోనూ ఎక్కడ స్నానం చేసి బంగారం దానం చేసినా అనంత ఫలితమే. ఇక్కడ పుష్కర క్షేత్రాన్ని ఎంత ప్రశంసిస్తున్నాడో తక్కిన 4 క్షేత్రాలు కూడా అంత గొప్పవి అన్నాడు అనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని పదాలు 1-2 సార్లు చెప్పుకుంటే గుర్తుండిపోతాయి. అష్టమి, నవమి, చతుర్దశి, పునర్వసు, మృగశీర్ష, ఈ 2 నక్షత్రాలు కానీ ఈ 3 తిథులలో కానీ ఏమేమిటో చెప్పాడు. గంగా అంటే ముఖ్యంగా కాశీ, ఇక 2వది ప్రయాగ, 3వది పుష్కర క్షేత్రం, 4వది ఏం చెప్పాం రామేశ్వరం, ఇంకా 5వది ఏంటి కురుక్షేత్రం. బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఈ 5 క్షేత్రాలలో ఎక్కడ స్నానం చేసి సువర్ణదానం చేసినా అది అపూర్వ ఫలితమే. భగవంతుడు అనుగ్రహం కాకపోతే రేపు మార్చిలో 5, 6, 7 అందులో ఒకరోజు సరిగ్గా శుక్రవారం అనుకుంటారు. ఆ శుక్రవారం రోజున పగల అష్టమి, సాయంత్రం నవమి ఉంది. ఆ రోజు మృగశీర్ష నక్షత్రం, అంటే నక్షత్రము తిథి కూడా కలిసి వచ్చాయి. అందుకే ఆ రోజు కాశీ గంగా స్నానం పెట్టాం. కాబట్టి మొత్తం మీద ఆ సమయంలో స్నానము, ఆ సమయంలో చేసే దానము అనంత ఫలితాలు ఇస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. పైగా తృప్త్యంతి పితరస్తస్య యస్తత్ర కుశమిశ్రితం. ఆ సమయంలో పితృదేవతలకి ఈ 5 క్షేత్రాలలో, మళ్ళీ 5 క్షేత్రాలు ఏంటో రాసుకోవాలి. ఈ పుష్కర, కాశీ, ప్రయాగ, కురుక్షేత్ర, రామేశ్వర క్షేత్రాలలో ఈ స్నానము సువర్ణదానంతో పాటు పితృదేవతలకి తర్పణములు ఇవ్వాలి. వీలుంటే పిండ ప్రదానాలు చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందట, ఇక శాశ్వతంగా పితృదేవతల కటాక్షం వల్ల భూలోకంలో ఉన్న అనేక దుఃఖముల నుంచి బయటపడతారు. పితృదేవతలు కూడా స్వర్గం నరకాదపి దుఃఖదాత్, భయంకరమైన దుఃఖముల నుంచి, నరకముల నుంచి పితృదేవతలు ఉద్ధరింపబడతారు. పితృదేవతల కటాక్షం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. శరీరం విడిచిపెట్టాక వీళ్ళంతా తరిస్తారు. అయితే ఈ పిండ ప్రదానంలో కుశమిశ్రితం, దర్భలు వాడాలి. దర్భలు లేకుండా మాత్రం పొరపాటును కూడా ఇక్కడ పిండ ప్రదానాలు ఈ కాలంలో చేయకూడదు. బహుశా ఆ సమయంలో పిండ ప్రదానం కూడా ఉందనుకుంటా కదా, లేదా ఉండకపోతే ఉండేలా చూడాలి. సర్వేషామేవ తీర్థానాం ఇదమేవాధికం స్మృతం. ఆది తీర్థమైన ఈ పుష్కరం, పుష్కరాల్లో మొదటి పుష్కరం పుష్కరమే. రాజస్థానులో అజ్మీరు దగ్గర ఉన్నటువంటి పుష్కర క్షేత్రంలో ఉన్న పుష్కర తీర్థమే మొట్టమొదటి తీర్థం గనక అక్కడి నుంచే 12 పుష్కరాలు ఆరంభమయ్యాయి గనక ఈ పరమ పవిత్ర క్షేత్రమును పేర్కొనాలి, స్తుతించాలి, దర్శించాలి, ధర్మార్థ కామమోక్షాలు పొందాలి, పితృదేవతలని తరింపజేయాలి. ఇది కలియుగంలో నందా అని కూడా పిలువబడుతుంది. నందా పేరుతో ఎన్నో నదులు ఉన్నాయి, కానీ ఈ పుష్కర తీర్థాన్ని కూడా నందా అని పిలుస్తారు. నంద అంటే ఒకటి అలకనంద, ఎక్కడుంది అది? బదరీ దగ్గర ఉంటుంది. ఇది కాకుండా నందా అని పేరు కలిగిన నదులు భూలోకంలో చాలా ఉన్నాయి. వాటిల్లో పుష్కరమును కూడా నంద అనే పిలుస్తారు. నందానామ సరిశ్రేష్ఠ త్రిశులోకేషు విస్తృత. కలియుగంలో ఈ క్షేత్రం నందాతీర్థము అని కూడా పిలువబడుతుంది. ఆ పుష్కర తీర్థము అనగానే ఈ కథ అంతా భీష్ముడు వింటున్నాడు, అది మర్చిపోకూడదు. అందుకని పులస్త్యుడు అనే ప్రజాపతి, పులస్త్యుని యొక్క కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు రావణుడు. కాబట్టి రావణుని తాతగారు బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్య ప్రజాపతి. సరస్వతిని శాపం పెట్టి గొప్ప నది కాకుండా అడ్డుకున్నవాడు ఈయనే. అటువంటి ఆయన ద్వారా భీష్ముడు ఈ కథ వింటున్నాడు. అది ప్రారంభంలో చెప్పాను. ఆయన అడిగాడు, నందా శబ్దము సరస్వతికి ఎందుకు వచ్చింది? ఈ కథ వినాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నందా కథ విన్నటువంటి వాడికి ఆనందం కలుగుతుందని, అటువంటి వాడు ముక్తి పొందుతాడని చెప్పాడు. అందుకని ఈ నందా శబ్దం ఎలా వచ్చిందని అడిగితే అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు. పూర్వం అత్యంత ప్రాచీన కాలంలో ప్రభంజనుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఈయన చాలా దాత. ఆయన ఒకప్పుడు ఈ రాజస్థాన్ని పరిపాలించాడు. రాజస్థానానికి పూర్వం విరాట దేశమని, ఖర్జూరవనం అని పేరుండేది. ఖర్జూరవనం మండలంలో పెద్ద ఆశ్చర్యం ఉందిలేండి. ఎడారులు ఏముంటాయి? ఖర్జూరాలు ఉంటాయి. అందుకని దాన్ని ఏమనేవారు? ఖర్జూరవనము అనేవారు అనమాట. అందువల్ల నిత్యమాసీద్రాజా ప్రభంజన ప్రవృత్తోసౌ మృగాన్ హంతుం వనే తస్మిన్ మహాబల అని ఆయన పేరు చెబుతూ
ఖర్జూరవనాధిష్టాన ప్రభువు అన్నారు. అంటే దీన్ని బట్టి ఆ రోజుల్లో ఈ రాజస్థాను ఎడారిగానే ఉందన్నమాట. అప్పుడు కూడా థార్ ఎడారి అంటారు దాన్ని. ఆ థార్ ఎడారిలో కొంత భాగం అడివి ఉన్న ఈ పుష్కర ప్రాంతంలో, ఇంకా మిగతా ప్రాంతంలో ఎక్కువగా ఖర్జూర వృక్షాలు ఉండేవి. భగవంతుడు ఇచ్చిన వరం, ఎడారుల్లో ఖర్జూరాలు పెడతాడు. ఇప్పుడు ఈ మధ్యన ఖర్జూరాలు కొనాలంటే భయం వేస్తుంది. నాకు ఎవడన్నా ఖర్జూరం ఇస్తే తినట్లేదు, ఎందుకో తెలిసినా ఈ మధ్యన తుప్పుకు అని ఉమ్మే దరిద్రులు తయారయ్యారు. చూడండి మీరు ఒకసారి యూట్యూబ్లో ఉమ్మి దాన్ని అమ్ముతున్నారండి బాబు. కొనాలంటే ఇదో భయం కింద ఉంది కర్మ. ఏం తినాలన్నా భయపెట్టేస్తున్నారు. విడదంపల దగ్గరికి బతకని కూడా చేసేస్తారు ఏంటో, వాడు బతకని ఇంకోటి బతకరెవరు. ఒక్కోసారి చాలా కసి వచ్చేస్తుంది అనమాట. ఎంత సాత్వికంగా ఉందాం అనుకున్నా మాకు కూడా కోపం తెప్పిస్తున్నారంటే ఏం చెప్తాం. ఎప్పుడైనా జీవితంలో కోపం ఎరగకుండా బతుకుతున్నాం. అటువంటిది తెగగిల్లు వేస్తున్నారన్నమాట. నాయనలారా మీరు ఓ పని చేస్తారా? మీకు నిజంగా గురుభక్తి ఉంటే మీ ఇంట్లో అందరూ పచ్చబొట్టు వేయించుకోండి. ఏ బొట్టు వేయించుకుంటారు? పచ్చబొట్టు. కుడి చేతి మీద వరాహస్వామి వారిని వేయించుకోండి. ఎవరిని వేయించుకుంటారు? వరాహస్వామి వారు ఉన్నారు, విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం. ముందు ఆడపిల్లలకు వేయించండి. ఏ మాత్రం నా మీద గౌరవం ఉన్నా ఈ ఎడం చేతి మీద కుడి చేతి మీద రెండు వైపులా వరాహస్వామి యొక్క బొమ్మ వేయించండి. దెబ్బగా పీనుగులు తెస్తారు. ఎందుకంటే మీ ఆడపిల్ల లవ్ జహాదులోకి వెళ్ళరు. భగవంతుడు పాము వంటి దానికి విరుగుడు పెట్టాడు. ఈ పాపాత్ములకు విరుగుడు లేదా అంటే ఒకటే దానికి. ఆయన ఎవరో పంది మాంసం తినమన్నారు. పంది మాంసం తినే అంత సాహసం చేయకండి. కానీ మళ్ళీ ఈ పురాణం పూర్తయ్యేలోపు అందరి చేతి మీద కూడా ఏముండాలి? ఆడపిల్లల చేతి మీద, ముఖ్యంగా పెళ్లి కావలసిన ఆడపిల్లల చేతి మీద వరాహస్వామి యొక్క టాటూ వేయించుకోండి. ఇంగ్లీష్లో టాటూ, తెలుగులో పచ్చబొట్టు. వాడు కనపడగానే ఇలా చూపించండి. డుబుకు 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 ఒకటే పరుగు మళ్ళీ. ఎందుకంటే ఇది ముట్టుకుంటే వాడి మతానికి వ్యతిరేకం. అందువల్ల ఆ పిల్లలు ముట్టుకోలేరు. ఆ మాత్రం మన కోసం చేయలేమా? పిచ్చి పిచ్చి టాటూలు వేసుకుంటారు. అడ్డమైన సినిమా హీరోలు వాళ్ళు వేసుకుని ఆ సినిమాలకి వెళ్ళి చచ్చిపోతున్నారు వీరు. అక్కడికి వెళ్ళి సినిమా హీరోలు సినిమా కోసం వెళ్ళి తొక్కుకు చచ్చే బదులు ఆ 1000 రూపాయలు గురువు గారికి ఇచ్చుంటే ప్రవచన మండం అయిపోయేది. ఇహపరాలు రెండు వచ్చేవి. కాబట్టి నేను ఆఖరి రోజుకి వస్తాను. పరమేశ్వరుడు మన భక్తుల మీద కాదు గయమండం, వాళ్ళ మీద గయమనాలి. పాప వీళ్ళు అమాయకులు వచ్చి దండం పెడదామంటే మీరు తప్పుకోండి అని వాళ్ళ మీద కాదు. ఈ రోజు నుంచి ఆ దుర్మార్గుల మీద అరవండి. నీ కొడుకు అదృష్టం, నీకు వరాలు, నీ కొడుకులు ఇద్దరు బంగారం లాంటి పిల్లలు, వాళ్ళు జై శ్రీరామ్ అని. ఇవాడు ఎంత ఆశ్చర్యకరం అంటేనండి, మా గురువు గారు చెప్పినటువంటి కథ అని పురాణం చెప్పేసాడు ఓ రోజున. ఎవడవాడు పెద్దాడే తిన్నాడా? ఏం కథ చెప్పాడు? మానవ కథ. మధ్యప్రతి పద్మాకర్ గారు మా గురువు గారని ఆ మానవ కథ స్కూల్లో పిల్లలకి చెప్పాడండి. ఇది గర్వకారణం అంటే నా శిష్యులంటే. మీ పిల్లలందరికీ వరాహస్వామిని వేయించండి. తదనంతరం ఏం చేస్తారు? మానవ కథ కంఠస్థం చేయించండి. వాడిని చూశాక నాకు అమ్మయ్య అనిపించింది అనమాట. ఓరి బాబోయ్, గురువు గారు ఒకవేళ ఏ కారణం చేతనైనా కొంతకాలం పురాణం చెప్పకపోతే 18 పురాణాలు చెప్పడానికి మండపం కట్టినప్పుడు అది వేస్ట్ కాకుండా వీళ్ళు చెబుతారు ఈ పిల్లలు. నేను మళ్ళీ చూస్తాను. విశ్వనాథ, పట్టుదలంతా కూడా పిల్లల మీద చూపించండి. గురువు గారి మీద పట్టుదల ఏ పిచ్చాడు అమాయకుడు ఇవాళ ఉంటే పోయి ముసలాడు అయిపోతున్నాడు. ఇక అంటే అఫ్కోర్స్ నేను ముసలాడు కాదు, అనుకున్న భ్రమ, తెల్లరంగు కావాలని వేసాను. కానీ మీ పిల్లలకి పురాణాలను నేర్పండి. మీరు లోకాన్ని ఉద్ధరించడం అంటే ముందు మీ పిల్లల్ని మీరు ఉద్ధరించండి. మీ పిల్లల చేత ఈ పురాణ కథలు కంఠస్థం చేయించండి. మీ ధర్మం నిలబెట్టండి. పిల్లలకి విభూతి పెట్టండి, బొట్టు పెట్టండి, కట్టు నేర్పండి. వరాహస్వామి యొక్క పచ్చబొట్టు చేతుల మీద వేయించండి. వీళ్ళందరూ మానవ కథ అప్పచెప్పేలా చెయ్యండి. 18 పురాణాల మంటపంలో ఈ పిల్లల చేత పురాణం చెప్పిద్దాం. ప్రతి ఆదివారము, శనివారము వచ్చినప్పుడు, సెలవులు వచ్చినప్పుడు, ఇంకేమైనా పండగలు వచ్చినప్పుడు దండక కార్యక్రమాలు తీసేసేయండి. తీసి చక్కగా పిల్లల చేత పురాణం చెప్పించండి. ఆదివారం నాడు పిల్లలు పురాణం చెబుతుంటే నేను కూడా కింద కూర్చుని వింటాను. ఏది? శ్రీకృష్ణుడు అంతటి వాడు సుకుడు పురాణం చెబుతుంటే విన్నాడు. పిల్లలంతా సుఖమహర్షులైతే నేను కృష్ణుడిలో కూర్చుని వింటాను. వీక్లీ వన్స్ నాకు రెస్ట్. ఎందుకంటే పిల్లలు చెప్పడమే ది బెస్ట్. అందువల్ల కాబట్టి అవి నేర్పాలి పిల్లలకి. నేను చూస్తాను రేపటి నుంచి అమ్మాయి మీరందరూ కూడా నాకు కనపడాలన్నమాట. ఈ 18 పురాణాలు పూర్తయ్యేదాకా అక్కర్లా. ఈ ఆఖరి రోజు ఎప్పుడు 15వ తారీఖుతో పూర్తవుతుంది. అందరికీ ఇలా రాగానే గురువుగారు అనండి అంతే. అంతేగాని గురువుగారండి గాజులు చేయించుకున్నాను, బంగారం గాజులు, మెళ్ళలో గొలుసులు వేయించుకున్నాను అని గొలుసులు, ఈ గాజులు గలగలలు చూపించక్కర్లా.
ఈ వరాహస్వామి నాకు కనబడ్డా ఇహతోడు మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే కనపడాలి. జయ శ్రీరామ్. ఇంత రోజు రోజుకి వాళ్ళంత రెచ్చిపోతూ ఉంటే బంగ్లాదేశ్లో బతకలేవకుండా చేస్తుంటే ఇంకో చోట బతకనివ్వకుండా చేస్తుంటే ఆ మాత్రం మనకు మాత్రం పౌరుషం లేదా? మీరు మాత్రం మనుషులు కాదా? ఆడైనా మగైనా మన మనుషులమే గుర్తుపెట్టుకోండి. మీ ధర్మాన్ని మీరు నిలబెట్టుకోలేనప్పుడు నపుంసకుల కంటే కూడా ప్రమాదకాలు మీరు నపుంసకులు అవ్వద్దు. పుంసాం మోహన రూపాయ అన్నట్టు అవ్వండి అంతే. లక్షల మంది పురాణాలు వింటున్నారు, 2,64,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏం లాభం? ఇంకా ఎక్కువగా తయారవ్వాలి, పురాణములు వినాలి, ధర్మం కోసం నిలబడాలి. చైతన్యం చాలా వచ్చింది పూర్వంతో పోలిస్తే. మళ్ళీ వచ్చే సమయానికి ఎలక్షన్ టైంలో పద్మం తప్ప ఇంకోటి కనపడకూడదు భారతదేశంలో. ఈ మధ్యన ఒక తాటక, ఒక పూతన, ఒక రాక్షసి భూలోకంలో పుట్టి 3 పిల్లల కంటే ఎవరు పోషిస్తారు అందుట. ఓ దౌర్భాగ్యాలు ఎవరిని? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని నేను పోషిస్తాను, మీరు పోషిద్దాం. వాడు పందులు కన్నట్టు 10 మందిని అంటూ ఉంటే మీరు 3 మనుషులు కనలేరా? కనండి, కానీ 3ని పోషించండి. అందులో ఒక్కొక్కండి దేశానికి ఇవ్వండి, మన మిలిటరీకి ఇవ్వండి, మన ధర్మం కోసం ఒకటి ఇవ్వండి, 2 ఇంట్లో అట్టే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ప్రతి ఇంట్లోనూ ఒక పురుషుడు, ఒక స్త్రీ మన ధర్మం కోసం నిలబడాలి. ఈ దరిద్రపు సెక్యులర్ భావాలకి తీసేయండి. ఆ రోజులు వెళ్ళిపోయాయి. అవన్నీ విని 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 చెవులు వాచిపోయాయి. సత్యం ఎప్పటిదాకా మనం ఓ దేశం వాళ్ళకి అంటగట్టి ఉన్న దేశంలో కూడా మనం బతకలేకుండా అయిపోతున్నాం అంటే దీనికి అలా మూల కారణం ఉంటుంది. వాడికి సపోర్ట్ చేసినటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. అలాంటి వాళ్ళకి మహాత్మా బిరుదు కూడా ఇవ్వకూడదు, ఎవరేమనుకున్నా సరే. మళ్ళీ ఇంకోసారి గోవిందా. సరే, ఏది ఏమైతేనే ఇదంతా ఇప్పుడు నేను మాట్లాడాను అనుకుంటారా? అబ్బే, ఇదంతా వ్యాసుడు మాట్లాడాడు, నా మీద పడదు. ఇదంతా నాది కాదు. ప్రభంజనుడని ఒక రాజుగారు ఉన్నారు, ఖర్జూరవనాన్ని పరిపాలించే మహారాజు గారు. ఆయన చాలా గొప్ప ధర్మాత్ముడు, వీరుడు. ఆయనకు వేట అంటే ఇష్టం. వేటాడేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయండోయ్. గర్భముతో ఉన్న జంతువుల్ని చంపకూడదు. ఏమిటి? గర్భంతో ఉన్న జంతువుల్ని కిరాతకులు కూడా చంపరు. ముసలిదైపోయిన జంతువుల్ని చంపరు. తర్వాత అవయవ లోపం ఉండేవాళ్ళు పాలు తాగుతున్న ఈ జంతువుల దగ్గరికి పాపం నిద్రపోతున్న వాటిని చంపేవారు కాదు. చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు వేటాడి తినేవారు. వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే ఆడామగ కలిసి వ్యవహరిస్తున్నప్పుడు కూడా చంపేవారు కాదు, అలాంటి పాపాలు చేసేవారు కాదు. రాజుగారికి అన్నీ తెలుసు, కానీ ఈ పూట ఏమిటో ఆయనకి కర్మయోగం వల్ల ఆకలేసి జంతువు కావాలనిపించింది. ఒక ఆడలేడి కనపడింది. ఆ ఆడలేడి తన పిల్లకి పాలిస్తోంది, దూడకి పాలిస్తోంది. జింక తన దూడకి పాలిస్తూ ఉంటే చూశాడు, బాణంతో లాక్ కొట్టేశాడు. దాన్ని డొక్కలో దిగింది, అది కింద పడిపోయింది. గిలగిల్లాడి కింద పడిపోయేది. మూర్ఖుడా అని మానవ భాషలో సంబోధించింది. నేను నిజానికి జింకని కాదు, ఒక ఋషిని, తపస్సు కోసం మారువేషం ధరించాను. నీకు తెలుసు ఎంత నీచుడైనా పిబంతం గుప్తవత్సంచ గుడమైదునమాగతం. పాలు తాగుతున్నటువంటి దూడల్ని చంపకూడదు, దూడలకి పాలు ఇస్తున్నటువంటి తల్లుల్ని చంపకూడదు. తర్వాత మైథునమాగతం, రతిక్రీడలో ఉన్న జంతువుల్ని చంపకూడదు. ఇవన్నీ నీకు తెలీదా? తెలుసు. అలాగే నీళ్లలో ప్రవేశించి చెరువులో చెరువులో నీళ్లు తాగుతున్న దాన్ని చంపకూడదు. అనారోగ్యంతో పడి గిలగిలా కొట్టుకుంటున్న జంతువుల్ని బాణం పెట్టి చంపకూడదని క్షత్రియ ధర్మంలో రాసి ఉంది కదా, అది నీకు తెలియదా? మహారాజువే, 10 మందికి ధర్మం చెప్పవలసిన వాడివే, అటువంటి వాడి నన్ను దూడకి పాలిస్తూ ఉంటే చంపేస్తావా? కాబట్టి నువ్వు క్రూరమైన పులిగా మారిపో. పులిగా మారి పూర్వజన్మ గుర్తుంటుంది నేను రాజునని, కానీ జంతువులు చంపుకు తింటావు. చంపుకు తింటున్నప్పుడల్లా చీ చీ మహారాజుని, నా కర్మ కాలిపోయింది, పులిగా మారిపోయాను, శాపం వల్ల ఇలా జంతువుల్ని పట్టి తింటున్నానని రోజు బాధపడుతూ అనుదినము నరకం అనుభవిస్తూ బతుకు అని చెప్పించేసింది. ఒక పులి అయిపోయినా పూర్వజన్మ గుర్తు లేకపోతే ఎలా అయినా తినేయచ్చు. ఇప్పుడు మనందరికీ పూర్వజన్మ గుర్తులేదు కాబట్టి బతుకుతున్నాం. ఒకవేళ పూర్వజన్మే గుర్తుంటే అసలు ఇలా బతకగలడా? ఎవడైనా వాడు పూర్వజన్మలో పంది అనే విషయం గుర్తుందనుకోండి, ఇంకా పందిని చూసినప్పుడల్లా రామరామ నేను పూర్వజన్మలో ఈ గుంటలో ఉన్నానా అని బాధపడ్డో. అందువల్ల పూర్వజన్మ మీకు ఎవరికి గుర్తుండదు. గుర్తుంటే అసలు ఇలా బతకలేరు. ఈ మధ్యన ఒక ఆవిడకి రోజు పూర్వజన్మ గుర్తుకొస్తుందిట. వాళ్ళ ఆయనకి పూర్వజన్మలో విషం పెట్టి చంపిందిట, అది గుర్తుకు రావడం నా దగ్గరికి వచ్చింది. ఏమండోయ్, నాకు పూర్వజన్మ గుర్తు వస్తుందండి, నేను మా ఆయనకి విషం పెట్టి చంపేసి అంటే ఏమైనా అది పిచ్చేమోలే, ఒకవేళ చంపేస్తే చంపే ఈ జన్మలో చంపక మళ్ళీ
ఈ జన్మలో అయినా మీ ఆయన్ని సేవించన్నాను. కాబట్టి పూర్వజన్మలు గుర్తుకు రాకూడదు. వస్తే ఇక ఈ జన్మలో మనం సుఖంగా ఉండలేం. అసలు ఉన్న జన్మలోనే ఏదో గుర్తుకొస్తే ఏదో తినలేకపోతున్నాం మనం. అటువంటిది పూర్వజన్మలు గుర్తుకొస్తే ఇంకేమన్నా ఉందా? అదే ఖర్జూర పళ్ళు గుర్తుకొస్తేనే నాకు భయం వేస్తుంది, తినలేకపోతున్నాను. అది గుర్తుకొచ్చి తుపుకులు ఇక్కడ మొహాలు తగలయ్యా. అటువంటిది పూర్వజన్మ గుర్తుకొస్తే ఏం బతుకుతాం మనం? కానీ నా శాపం వల్ల నువ్వు పులియిపోయినా నువ్వు రాజు అని గుర్తుంటుంది. ఏ ఆవునో జింకనో పందినో పట్టుకు తినక తప్పదు, తింటావు. తింటున్నప్పుడల్లా అలమటించిపోతావు నీ జన్మ గుర్తుకొచ్చి. పో అనగా ఈ రాజుగారు ఏడుస్తూ లేడి కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా జింకమాత, మృగీమాత, నన్ను రక్షించు. నేను నీ పక్కన ఉండి పాలు తాగుతున్న దూడను చూడలేదు, నువ్వు ఆడలేడువని కూడా తెలియదు. దూరం నుంచి నువ్వు ఒక్కదానివే కనపడడం వల్ల వెనక ముందు చూడకుండా కొట్టేశాను. అది నా కర్మయోగం, నేను చేసింది పొరపాటే. కానీ నువ్వు ఇచ్చిన శాపాన్ని అనుభవించక తప్పకపోయినా శాపానికి అవధిని ప్రసాదించు, శాపానికి విముక్తి ప్రసాదించు. అజ్ఞానేన హతా భద్రే ప్రసీద సుసమాధిన వ్యాఘ్రరూపమహం త్యక్త్వా ప్రాప్స్యామి మానుషం కదా. అజ్ఞానం వల్ల, తెలియకపోవటం వల్ల నేను ఒక పొరపాటు చేశాను, పాపం చేశాను. నువ్వు ఉత్తమురాలివి, ఈ శాపానికి అవధిని ప్రసాదించు. అంటే ఎంతకాలము పులి రూపంలో ఉండాలి, ఆ పులి రూపం నుంచి ఎప్పటికి విముక్తి కలుగుతుందో, శాప విముక్తి కలుగుతుందో చెప్పమని బతిమాలి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు జాలిపడింది. మహారాజా, నేను తొందరపడి చెప్పించాను, నువ్వు అలాగే పాపం చేసావు. శరీరం అంతా ప్రాణం పోతున్నప్పుడు బాధతో కమిలిపోవటం వల్ల, నా హృదయం కంపించటం వల్ల, ప్రాణం పోతున్న బాధ కంటే నా దూడకి, నా పిల్లకి దూరం అయిపోతున్నానన్న బాధ కూడా ఎక్కువైపోవటం వల్ల శపించాను నేను. ఇప్పుడు ఈ శాపానికి మూల కారణం కేవలం ప్రాణం పోతున్న బాధే కాదట, తన పిల్లకి దూరం అయిపోతున్న బాధ. అందువల్ల శపించాను. సరే అయ్యిందేదో, నువ్వు పులి అవుతావు. ఈ పుష్కరారణ్య ప్రాంతాలలో, పరమ పవిత్రమైన ఈ అరణ్యంలో ఎన్నో జంతువులు చంపుకు తింటావు. కొంతకాలానికి, ఒక 100 సంవత్సరముల తరువాత ఒక అపూర్వమైన ఆవు అక్కడికి వస్తుంది. నంద అని పేరు కలిగిన ఒక ఆవు అక్కడికి వస్తుంది. ఆవుని నువ్వు తినాలనుకుంటావు. ఆవు నిన్ను పరీక్షిస్తుంది. అప్పుడు ఆవుతోటి సంభాషించటం వల్ల ఆ ఆవు నీకు శాప విముక్తి అవుగాక అని దీవించటం వల్ల నీకు శాప విముక్తి అవుతుంది. అప్పటిదాకా పులి రూపంలో ఉండు అని ఆ మృగం చచ్చిపోయింది. వెంటనే రాజుగారు కాస్త పులి అయిపోయాడు. ఆ అడవిలో మకాం పెట్టాడు. 100 సంవత్సరముల పాటు అడవిలో ఉన్నాడు. సాధారణంగా పులులు అంతకాలం బతకవు. పులికి మహా అయితే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, మ్యాక్సిమం 32 ఏళ్ళు బతికిన ఒక పులిని చూసాం ఈ మధ్యన. అంతకంటే ఎక్కువ బతకవు. అవి కనుక ఎక్కువ కాలం బతికితే మనం బతకం. అందుకని ఏం చేశారంటే పూర్వకాలంలో ఆవులకి వాటికి ఎక్కువ సంతానం, పులులకి మాత్రం తక్కువ సంతానం ఉండేలా చూశారు. పులి ఒకేసారి 5-10 పిల్లలు పెడుతుందా, కానీ గోసంపద పెరిగినట్టుగా అవి పెరగవు. అందుకే చెప్పాడు వాడు, దుష్టుల యొక్క సంతానం పెరగడం ప్రమాదము. ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు మనకి దుష్ట సంతానం పెరుగుతోంది కలి ప్రభావం వల్ల. ఈ సంతానాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి మనం. దీనికి చాలా రకాల ఆలోచనలు చేయాలి మనం. చేయకపోతే భూమికి ప్రమాదమే, మన కోసం కాదు. దుష్టులైన పాపాత్ముల సంతానం పెరగకూడదు. పూర్వం రాక్షసులు, నివాత కవచులు, కాలకేయులు కోట్లు పెరిగిపోయారు. అప్పుడు అర్జునుడు వెళ్ళి ఒక్కడు వాళ్ళందరినీ భస్మం చేశాడు. అలాగే ద్వాపర యుగంలో మళ్ళీ ఈ కంసాదులు పెరిగిపోయారు. కృష్ణ పరమాత్మ అవతరించి దుష్ట శిక్షణ చేశాడు. ఇప్పుడు కలియుగంలో కూడా వాళ్ళు మళ్ళీ పెరిగిపోయారు. కాకపోతే ఇప్పుడు రూపం మార్చుకుని పెరిగారన్నమాట వాళ్ళు. వీళ్ళందరికీ తగిన సమయం రావాలి. కల్కి ఎప్పుడూ అవతరించడం కాదు, మీరు ఒక్కొక్కడు ఒక్క కల్కి అవ్వాలన్నమాట. ఈ మధ్యకాలంలో పురాణాల్లో నేను గ్యారంటీగా ధర్మరక్షణ కోసమే కంకణం కట్టుకు చెబుతున్నాను. నేను చెప్పే ధర్మ సూక్ష్మాన్ని గ్రహించండి, మీరు మాత్రం బాగుపడండి, పిల్లల్ని బాగు చేయండి. ఇది ఇలా 100 ఏళ్ల పాటు జంతువులు తింది. రోజు ఏడవడం పెట్టి లోపల ఏమని, ఆత్మానం నిందమానస్య
మృగమాంసాన్ని ఖాదత. ఈ జంతువుల మాంసం తింటున్నప్పుడల్లా లోపల లోపల తాను తిట్టుకునేది. అహో, ప్రభంజనుడనే మహారాజునయ్యుండి కూడా నా కర్మయోగం వల్ల ఇలా రాజుని పులిరాజుగా మారిపోయాను. తినకూడని ఆహారం తింటున్నాను, ఆవుల్ని పట్టుకు పిక్కు తింటున్నాను, తినకపోతే ఆకలి తీరదు. ఆవు కనపడగానే పూర్వం మహారాజు కనుక అయ్యో ఇది గోవు పూజనీయమైన వస్తువు అనిపిస్తుందిట. కానీ అంతలోనే పులి బుద్ధి ఆవహిస్తుంది. ఆ వ్యాఘ్ర బుద్ధి వల్లేమో దాని గొంతు కొరికి రక్తం తాగుతుంది. తాగకపోతే ఒక బాధ, తాగితే ఒక బాధ. రెండు ప్రాణులు కదా, వాటి పూర్వజన్మలో రాజు అది గుర్తుంటుంది, ఇప్పుడేమో పులి. పులికి ఆవు కనపడగానే లొట్టలు వేసుకుంటుంది అనమాట. మనకి మామిడి పండు, అరటి పండు, యాపిల్ పండు, మైసూరు బజ్జీయో కనపడినట్టే. మనం జ్యూస్ తాగినట్టుగా దానికి రక్తం తాగాలనిపిస్తుంది. కానీ రాజు అవ్వడం వల్ల అయ్యో నేనేమో మహారాజుని, గోవుల్ని రక్షించవలసిన వాడిని, గోవుల్ని చంపి ఎలా తినగలుగుతున్నానని బాధపడుతూ ఉంటాడు. ఇలా రెండు రకాలైనటువంటి ప్రవృత్తులతో గజగజలాడిపోయేవాడు పాపం ఆయన. ఎప్పటికీ నాకు విముక్తి కలుగుతుంది, ఎప్పటికీ ఈ పాపం నుంచి నేను విముక్తుడవుతాను అని ఏడుస్తూ ఉండేవాడు. ఇదంతా కాలకృతము అనుకునేవాడు ఆయన పాపం. కాలస్య పర్యయం, ఇది కాల ప్రభావం అనుకునేవాడు. ఎప్పటికైనా ఇందులోంచి బయటపడనా అనుకునేవాడు పాపం. ఇలా కొంతకాలం గడిచింది. 100 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ పుష్కరారణ్యానికి పక్కనే ఓ పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి గోవులంటే చాలా భక్తి. ఆయన దగ్గర దాదాపు ఒక 100 గోవులు ఉన్నాయి. ఈ గోవుల్లో నంద అని పేరు కలిగిన ఒక గోవు ఉంది. ఈ గోవుకి ఇంత చేసి ఈ మధ్యనే యుక్త వయస్సు వచ్చింది ఆడ ఆవుకి. దీనికి ఒక్క దూడ పుట్టుకొచ్చాడు. ఆ దూడ మీద ఎంతో ప్రేమ. అద్భుతమైనటువంటి గోకులం అది. అక్కడ అందరూ కూడా గోపాలకులే. ఆవుల్ని బాగా ఎంతో ప్రేమతో చూస్తూ ఉంటారు. అందులో ఒక రైతు దగ్గర ఉన్నటువంటి ఒక గోపాలకుడి దగ్గర ఉన్న ఆవు అన్నమాట ఇది. ఇది రోజు కొడుకు దగ్గరికి వచ్చి, కుమారా, ధర్మం మీద నిలబడు, ఎప్పుడు ఇతరుల యొక్క పొలాల్లో మనం వెయ్యకూడదు, ఒంటరిగా తిరగకూడదు, క్రూర మృగాల నుంచి రక్షించుకోవాలి, ఇలాంటివన్నీ చెబుతూ ఉండేది. ఒక రోజున ఈ ఆవు రైతు విడిచిపెట్టగా తన తోటి ఆవులతో మేస్తూ మేస్తూ ఈ పుష్కరారణ్యానికి వచ్చింది. అరణ్యంలో కొంచెం దూరం వెళ్ళిపోయింది, తోటి ఆవులకి దూరంగా. అది భయంకరమైన అడవి. అడవిలో కూడా బాగా దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది అన్నమాట. వెనక ముందు చూడకుండా. కారణం అక్కడ మంచి లేత గడ్డి ఉందట. కోమల ఘాస కాదనరతోత్సాహి, మృదువైన లేత అయిన గడ్డి తినాలని ఉత్సాహంతో వెళ్ళిపోయింది. తస్య పూర్వోత్తరే భాగే ఘోరే త్రోణ సమాకలే సంకటే విషమే దుర్గే భైరవే రోమహర్షణే మృగసింహ సమాకీర్ణే బహుశ్యాపద సేవితే అన్నారు. బాగా గడ్డితో కూడినది, అనేకములైన కొండ గుహలతో కూడినది, ముళ్ళు మొదలైనటువంటి వాటితో నిండినది. భయంకరమైన సింహములు, పులులు వంటి క్రూర మృగాలకి నిలయమైన అడవిలోకి వచ్చింది. అదిగో ఆ అడవిలో ఉంది ఈ పులి. ఈ ప్రభంజన మహారాజు గారు పులి రూపంలో అక్కడే తిరుగుతున్నాడు. అక్కడికి వచ్చింది. గడ్డి మేస్తూ ఉంటే ఈ ప్రభంజనుడు చూశాడు. అమ్మా, ఈ మధ్యకాలంలో 1 రోజుల నుంచి ఒక్క జంతువు కూడా దొరకలేదు. సాధారణంగా పులులు మళ్ళాగా రోజు భోజనం చేయమంటాయి. పొద్దున్నే లేవగానే మొహం కడుక్కుని కాఫీ, మళ్ళీ 8 గంటలకి టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ మధ్యలో టీలు కాఫీలు. ఏమిటి చేసేదేమో 100 శ్లోకాలు పారాయణ, మళ్ళీ 2 టీలు. సుందరకాండ ఎంత ఉంటుంది? 68 సరుకలు. అది పారాయణ చేసేలోపు 10 సార్లు టీ తాగాడు ఒక ఆయన. అంటే నీరసం వచ్చేస్తుంది కలియుగంలో. కానీ అదేంటో తెలియదు. కానీ ఈ పులులకి ఈ కాఫీ టీల అలవాటు లేవు, కూల్ డ్రింక్లు అక్కర్లేదు. 3 రోజులకో 4 రోజులకో 7 రోజులకో ఒక్కసారి ఒక జంతువుని తింటే మళ్ళీ 5-6 రోజులు తిరగడం ఉంటుంది. దానికి కూడా ఇలాగే బ్రేక్ఫాస్ట్లు లంచ్లు ఉంటే ఈ లోకంలో అందరూ పంచిలేక అయిపోతారు. అమ్మో, ఒక్క జంతువు బతుకుతుందా? భగవంతుడు వాడికి ఆ శక్తి పెట్టాడండి. సింహము 7 రోజులకు ఒకసారి తినగలదట, అంతే. 7 రోజుల దాకా వాడి తినక్కర్లేదు. రాక్షసులు కూడా అంతే. ఒకేసారి 10-12 ఏనుగులు తినేస్తే మళ్ళీ నెలలాళ్ళ దాకా భోజనం చేయక్కర్లేదన్నారు.
అందుకే మీకు పాతకాలంలో కీలుగుర్ర సినిమాలో ఇద్దరు రాక్షస స్త్రీలు ఉంటారు. వాళ్ళు రాజుగారిని పెళ్లి చేసుకుని రోజు రాత్రిపూట వెళ్ళి జేనుగులు తింటుంటారు. వాళ్ళు అంటారు అనమాట, కడుపు నిండిందా అంటే, కడుపు నిండిందమ్మా, నెల రోజుల దాకా భోజనం లేకపోయినా పర్వాలేదు అంటుంది. నెల రోజుల దాకా తినకుండా ఉండే శక్తి అలా రాక్షసులకు ఇచ్చారన్నమాట. మీకు ఇవ్వలేదు. లేదా దిక్కుమాల కడుపులో గ్యాస్ గట్టిగా 5ంటికి తినేసి వస్తే మళ్ళీ 8ంటికి వదిలేసి ఇంటికి వెళ్ళకపోతే తినకపోతే కష్టం. పైగా షుగర్ పేషెంట్లు. అదేంటో రాక్షసులకు షుగర్ రాదేటండి? రాక్షసులకి షుగర్లు, బీపీలు, పులులకు కూడా బీపీ ఉండదట. అన్ని బీపీలు, రోగాలు ఈ దిక్కుమాల మనుషులకి, అసలు మెడికల్ షాపులన్నీ వీళ్ళకి. కాబట్టి అన్ని బాధలు మానవులకి పెట్టారు. కానీ సాధారణంగా పాపం అడవిలో ఉండే పులులకి పట్టుకుంటుంది. మళ్ళీ గేదెలకి పట్టుకుంటాయి కాస్త కోస్తాం. గేదెలకి మళ్ళీ చిన్న చితక రోగాలు ఉంటాయి, పశువులకు రోగాలు ఉంటాయి. కానీ అడవిలో జంతువులకి, క్రూర మృగాలకి సాధారణంగా మెడిసిన్స్ వాడక్కర్లేదట. ఇప్పుడు మనం అన్ని మెడిసిన్స్ అందరికీ పోసేస్తున్నారు కూడా, అది వేరే విషయం. దానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యన పులి కడుపులో ప్యాకెట్లు కనబడ్డాయట. ఏమిటి? కురుకురే ప్యాకెట్లు. మాయదారి కురుకురే అంటే అడవిలో ఈ చెత్త వదిలేసాడు ఎవడో పట్టుకెళ్ళి, ఆ కురుకురే ప్యాకెట్లు అదేంటో తెలియక మింగేసింది. అందుకని దానికి అనారోగ్యం వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది పడుకునింటే అదేదో మత్తు ఇంజక్షన్ కొట్టేదానికి చూస్తే కడుపులో ఎక్స్రే తీస్తే ఇవి కనబడ్డాయట. ఆపరేషన్ చేసి దానికి కూడా తీశాడు. మా ఐదారు మనుషులండి బాబు. అరే వాటికి కూడా కురుకురేలు పెడుతున్నాడంటే ఏం చెప్పగలుగుతాం? అన్ని రకాల దరిద్ర పనులు వీళ్ళే చేసేస్తున్నారు. కోతులకు పెట్టడం, కోతులకి చిప్స్ ఎందుకు? తప్పది. కోతులు చక్కగా హాయిగా అరటి పళ్ళో యాపిల్ పళ్ళో తినాలి. వాటికి బిస్కెట్లు పెట్టి వాటికి కూడా జంతికలు పెడితే అసలు మనకే గొంతుకులోకి జంతికలాగా ఏడుస్తుంటే వాటికి జంతికలు ఎందుకు? వాటికి పళ్ళు పెట్టండి, వాటిని కూడా పాడు చేయకండి, ప్రకృతిని పాడు చేయకండి, ప్లాస్టిక్ అడవుల్లో కసరకండి. ఈ మధ్యన పులులోకి, నక్కలకి, జింకలకి, పావుల గడుపుల్లో కూడా ఈ ప్లాస్టిక్ వెళ్ళిపోతుందన్నమాట మా ఐదారు మనిషి. సరే పాపం ఈయన ఏంటంటే వారం రోజులు అయింది తిండి లేక యాత్ర పడిపోతున్నాడు. అటువంటి సమయంలో ఎదురుగుండా మంచి బలముగా, తెల్లగా, గంగడోలుతో, పెద్ద పొదుగుతో, కుండని బాపేనవుతో కనబడినటువంటి ఆవును చూడగానే ఆనందపడిపోయాడు. ఆ ఆవు పొదుగు కూడా కుండలో ఉందన్నమాట. అమ్మయ్య అనుకున్నట్టువాడు. ఆకలితో మలమల వాడుతున్న సమయంలో ఏ దేవుడు నా దగ్గరికి పంపాడు అనుకున్నాడు ఆయన. నందో నామ సధర్మాత్మ, నంద అని పేరు కలిగినటువంటి ఆ గోవు అతనికి కనపడగానే ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఈ పులిరాజు గారు. హుమ్మని మీదకు దూకాడు. ఇక గంగడోలు మెడ పట్టుకోబోతూ ఉంటే వెంటనే ఆవు ఆగు ఆగు అన్నది. ఇదేంట్రా, నేనంటే మహారాజుని, నాకు మానవ భాష వచ్చు, ఈ ఆవు కూడా ఆగుంటుంది. పొరపాటు ఇదేమైనా శాపం పొందిందా? పద్మాకర్ గారు పురాణం చెబుతూ ఉంటే 7 రోజులు విరగపోవటం వల్ల ఏ కారణం చేతనైనా శాపవశాత్తు ఆవుగా మారిందా అనుకుని ఎవరవోన ఇవ్వు అన్నాడు ఆయన. ఘోరం ధేనుకే కిం ప్రరుద్యతే, ఎందుకు ఏడుస్తూ నన్ను ఆగమన్నావు అనగానే అప్పుడు నేను ఒక ఆవునండి, ఇక్కడే పక్కనే ఉన్న ఒక రైతు గారు, ఒక గోపాలకుడైన రైతు నన్ను పెంచుతున్నాడు. ఈ మధ్యన యవ్వనంలో అడుగు పెట్టాను. నాకు ఒక్కడే కొడుకున్నాడు. నా పేరేమో నంద, నా కొడుకు నందుడు. ఇద్దరికీ ఒకటే పేర్లు. నేను నా కొడుకును నా పేరుతోటే నందుడని పిలుచుకుంటూ ఉంటాను. ఆ కుర్రాడికి పొద్దుటెప్పుడు పాలు ఇచ్చి అడవిలో మేద్దామని వచ్చాను. మళ్ళీ సాయంత్రం వెళ్ళాక నా కొడుక్కి పాలు ఇవ్వాలి. ఈలోపు నా కర్మయోగం వల్ల నువ్వు దొరికావు. నీకు ఏమైనా దయగలిగితే నన్ను ఒక్కసారి వదిలేస్తే మా అబ్బాయికి పాలు ఇచ్చి తిరిగి వస్తాను అంది. అనగానే పులి పక్కపక్కనవి, ఆహా నేను పులిని, ఎంత గింజుకున్నా ఎట్టి పరిస్థితుల్లో కరుణ వహించను. నా మాట విని ఇంటికి వెళ్ళాలని ఆశ విడిచిపెట్టి నీ అంతటి నువ్వు మర్యాదగా లొంగిపోతే మెల్లిగా గొంతు కొరికి చంపుతాను. తేడా వచ్చిందా చిత్రహింసలు పెట్టి చంపుతాను. కొంచెం కొంచెం వెనక ముందు కొరికి, తోక కొరికి, అక్కడ కొరికి, ఇక్కడ కొరికి చంపేస్తానని అనగానే పాప మళ్ళీ ఆవు జాలిగేలా అంది. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యార్థే నశోచామి మృగాధిప జీవితార్థం నశోచామి ప్రాప్తవ్యం మరణం మమ. నేను మరణం వచ్చిందని దుఃఖించట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు
జాతస్య హి ధ్రువ మృత్యు. పుట్టినవాడికి మృత్యు మరణము ధ్రువ తప్పదు, గ్యారంటీ అనమాట. పుట్టినవాడికి మరణం తప్పదని తెలుసు. ధ్రువం జన్మ మృతస్యచ, మృతస్యచ చచ్చిన వానికి, మృతుడు అంటే చచ్చినవాడు, మృతస్య అంటే షష్ఠీ విభక్తి, చచ్చిన వానికి జన్మ కూడా మళ్ళీ తప్పదు. చచ్చాడంటే పుడతాడు, పుట్టాడంటే చస్తాడు. ఇది అలా చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. పుట్టుట, పెరుగుట, చచ్చుట, మళ్ళీ పుట్టుట. అందుకని ఏమన్నారు? పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఎంత తేలిగ్గా చెప్పాడండి ఆదిశంకరుడు. నాయనలారా గోవిందుణ్ణి భజించండి. కారణం ఏమిటి? మనకి పుట్టుక తప్పదు, పుట్టిన తర్వాత చావక తప్పదు, మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తావు, తల్లి కడుపులో ప్రవేశించాక మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించక తప్పదు. ఈ చక్రం అలా జనన మరణములనే పేరుతో తిరుగుతూ ఉంటుంది. ఈ జనన మరణ చక్రము నుంచి నిన్ను నీవు రక్షించుకోవడానికి ఒకటే మార్గము. అంటే ఈ జన్మచక్రంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? గోవిందుణ్ణి సేవించు. గోవింద గోవింద గోవిందాను. అదే నీకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది. ఈ సంసారం ఎటువంటిది? బహుదుస్తారి అన్నాడు ఆయన. తరించటానికి తారము అని పేరు. దుస్తారము అంటే ఇందులోంచి బయట పడలేము. సముద్రంలో నుంచైనా బయటికి రావచ్చు, అగ్నిలో నుంచైనా నిన్ను నీవు రక్షించుకోవచ్చు, ఆకాశంలోంచి కింద పడుతూ కూడా ఏదో రకంగా నువ్వు బయటికి పట్టకట్టచ్చేమో, కానీ సంసారంలో ప్రవేశిస్తే మాత్రం అందులోంచి బయటికి రాలేవు. ఈ సంసారము నుంచి బయటకు వచ్చే శక్తి ఎవరికీ లేదు. వచ్చే శక్తి నీవు పొందాలంటే ఏం చేయాలి? గోవిందుని స్మరించు. ఎప్పుడు గోవింద 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 అనుకుంటే భగవంతుడి అనుగ్రహంతో ఏదో రకంగా బయటపడతావు అన్నమాట. అందువల్ల తప్పనిసరిగా ఈ సంసారం నుంచి బయటపడాలంటే భగవన్నామస్మరణమే మూలం. నాకు తెలుసు ఈ సంసారం నుంచి బయటపడలేమని, అందువల్ల చావడానికి నేనేం భయపడను. కాకపోతే నాకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకుతో ఉన్న వాత్సల్యం వల్ల, స్నేహం వల్ల దుఃఖిస్తున్నాను. నేను ఈ మధ్యనే పిల్లవాడిని కన్నాను, అది కూడా యవ్వనము రాగానే అని చెప్పాడు ఆయన. ప్రథమే వయసి ప్రాప్తే అంటే ఇప్పుడే వయస్సు వచ్చింది. నిన్నగాక మొన్నే యవ్వనంలోకి వచ్చాను, రాగానే కొడుకు పుట్టాడు. నేను ఇంకా ముసలితనంలోకి రాలేదు. నువ్వు పెద్ద మనస్సు చేసుకుని నా మీద దయ చూపించి ఒక 2 గంటలు సమయం ఇస్తే నేను పరుగు పరుగును నా కొడుకు దగ్గరికి వెడతాను, వాడికి పాలు ఇస్తాను, వెంటనే వచ్చేస్తాను. 2 లేక 3 గంటల్లోకి వచ్చేస్తాను. నీకు తెలుసు పుత్ర స్నేహం ఎలా ఉంటుందో. ఈ ప్రపంచంలో అన్నిటికంటే తీపి పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. ప్రేమల్లో కల గొప్ప ప్రేమ పుత్ర ప్రేమ అన్నారు. ఊరికే పెళ్ళామొగుడు అంటారు కానీ ఉట్టి అబద్ధం. ఏం చేసినా తన కొడుకు తన కూతురు వాళ్ళ మీద ప్రేమ ఎంతో కొంత ఉండకుండా ఎలా ఉంటుంది? మీకు నేను చెప్పేది ఉందిలే. అందువల్ల పుత్ర స్నేహం ఎక్కువగా ఉన్నది నాకు. నువ్వు అంటే నేను వెళ్ళొస్తాను అనగానే పకపక నవ్వింది పులి, వికటట్టహాసం చేసింది. కింతే పుత్రేణ కర్తవ్యం మరణం కింద బుద్ధిసే. నీకేమో చావు ముంచుకొచ్చిందా? నీకేమో పిల్లల మీద వ్యామోహం అంటావా? నువ్వు ఎంత గింజుకున్నా నా దగ్గర నుంచి నిన్ను ఎవ్వరూ తప్పించలేరు. ఎలా బతకాలా అని బాగా ఆలోచించి తెలివితేటలతో నన్ను తప్పించుకుని వెళ్ళడానికి కొడుకుని వంక పెడుతున్నావు. ఇవాళ నువ్వు, నీ తర్వాత నీ కొడుకు, ఎవడైనా చావక తప్పదు. పుత్ర పుత్ర అన్నంత మాత్రం చేత మరణము తప్పించుకోలేవు. ఈ ప్రపంచంలో మరణం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని పుత్రులు, తపస్సు, దానం, తల్లి, తండ్రి ఎవరూ కాపాడలేరు.
వాడికి చావు తప్పదు. కాకపోతే చేసిన పుణ్యం ఉంటే ఉత్తమ లోకాలకి ఎడతాడు, పాపం ఉంటే నీచ లోకాలకి నరకాది లోకాలకి వెడతాడు. అందున నేను మీ ఊరి గురించి విన్నాను. మీ ఊళ్ళో మంచి గోశాల ఉంది, గోపాలకులు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, బాగా పోషిస్తారు. ఒక్కసారి తప్పించుకుని అక్కడికి వెళ్ళాక అందమైన మీ ఊరు, మీ బంధువులు, నీ కొడుకు వీళ్ళని వదిలి మళ్ళీ నా దగ్గరికి వస్తావా? అబ్బా, అంత తెలివి తక్కువతనంతో నిన్ను వదులుతానా? అమ్మో, నేను ఉండేదే పాత బస్తీ, అంత తేలిగ్గా ఎక్కడ వదులుతాను? అక్కడికి వచ్చిన వాడిని ఇంక అంతే సంగతి, వాడు వెనక్కి వెళ్ళడం అనగానే పాపం నంద మళ్ళీ ఉంది. ఏవం ప్రథమ వత్సాయ మృగేంద్ర శృణువే వచః దృష్ట్వా సఖీ సుతం బాలం గోపాంశ్చ ప్రతిపాలకాన్. నాకు ఒక్కటే సంతానం, నేను నిజంగా అసత్యం ఆడనుగా కాడను, పంచభూతాల సాక్షిగా నిజం చెబుతాను. ఆ ఒక్కడే కొడుకు అవ్వటం వల్ల, అది కూడా ఈ మధ్యనే పుట్టడం వల్ల, వాడు చిన్నవాడు అవ్వడం వల్ల వ్యామోహం ఎక్కువగా ఉండి అడుగుతున్నాను, బతిమాలుతున్నాను. వదిలితే వాడిని చూస్తాను, అక్కడున్న తక్కిన బాలుళ్ళు చూస్తాను, నా స్నేహితురాళ్ళను చూస్తాను, నా కుమారుడిని ఓదారుస్తాను, నాకు తల్లి ఉంది, తల్లిని ఓదారుస్తాను, తప్పక నీ దగ్గరకు వస్తాను. రాగానే నన్ను తినేయచ్చు నువ్వు. ఒట్టు పెట్టి చెబుతున్నాను, నా పెద్దల మీద నేను వస్తాను. ఒకవేళ నేను రాకపోతే యత్ పాపం బ్రహ్మవధ్యాయ, బ్రహ్మహత్య చేసిన పాపం నాకు వస్తుంది. నేను నీ దగ్గర ఒట్టు పెట్టుకుని నీకు మాటిచ్చి నా కొడుకుని చూసి వెనక్కి తిరిగి రాకపోతే నాకు బ్రహ్మహత్యా పాపం వచ్చుగాక. మాతృపితృవధేషు చ, తల్లిని తండ్రిని గురువుల్ని చంపటం వల్ల వచ్చే పాపం నాకు వచ్చుగాక. నోటితో చెప్పడానికి వీలుగాని పాపములు వచ్చుగాక. ఆకలితో అన్నం తింటున్నటువంటి వాడికి ఆహారం దూరం చేసిన వాడికి వచ్చే పాపం నాకు వచ్చుగాక. బాగా నోటికొచ్చినట్టు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడికి వచ్చే పాపం నాకు వచ్చుగాక. ఎన్ని పెట్టిందండి. లుబ్ధకానాంతం మ్లేచ్ఛానాం గరదాయనం, పిసినుగొట్టు పీనుగులకి వచ్చేటటువంటి పాపం నాకు వచ్చుగాక. వేటగాళ్ళకి వచ్చే పాపం నాకు వచ్చుగాక. మ్లేచ్ఛులు పొందే పాపం నేను పొందుదురుగాక. విషం పెట్టి ఇతరులను చంపిన వాడికి వచ్చే పాపం నాకు వచ్చుగాక. సుస్పష్టంగా ఏమన్నాడు? గరదాయినాం. గరము అంటే విషం, అందుకే శివుడికి గరకంఠుడు అని పేరు. విషం పెట్టి ఇతరులను హత్య చేసిన వాడికి వచ్చే పాపం వచ్చుగాక. ఆవులు నిద్రపోతుంటే విఘ్నం కలిగించేవాడికి వచ్చే పాపం వచ్చుగాక. నిద్రపోతున్న వాడికి అన్యాయంగా విఘ్నం కలిగించిన వాడికి వచ్చే పాపం వచ్చుగాక. నిద్రపోతున్న వాడిని లేపకూడదు అంటే ఇక్కడ కాదు, పురాణంలో నిద్రపోతున్నప్పుడు లేపచ్చు, పర్వాలేదు. ఆఖరిని హారతి ఇచ్చాక ఇంట్లో రాత్రిపూట భోజనం చేసి ఏ 10ంటికో పడుకుంటే మళ్ళీ పాపం తెల్లారేదాకా అనవసరంగా లేపకూడదు. అలా నిద్రపోతున్న వాడికి నిద్రాభంగం కలిగిస్తే వచ్చే పాపం నాకు వచ్చుగాక అన్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట? నిద్రాభంగం చేయకూడదు. కొంతమంది అదేంటో తెలియదు కానీ అందుకే పక్కన పడుకోబెట్టుకుంటే ప్రమాదం. తెల్లవారుజామున 3ంటికి లేచి గందరగోళం చేసేస్తారనమాట. ప్లాస్టిక్ కదిపి, సంచులు కదిపి అందరినీ లేపేస్తారు. అటువంటి వాడికి సెపరేట్ రూమ్ ఇవ్వాలి. ఈ తెల్లవారుజామున 3ంటికి లేచి ఇతరులను బాధ పెట్టేవాళ్ళు ఉంటారు సరే, 4ంటికి బ్రహ్మ ముహూర్తంలో లేచి అలవాటు ఉన్నవాళ్ళు అలాగో లేవండి, వాళ్ళు పక్కన పెట్టండి. పాపం అలిసిపోయి ఎవడో పడుకుంటాడండి పాపం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో కష్టపడిపోతారు. రాత్రంతా వాట్సాప్లు చూసుకుంటూ ఎంతటితోటో మాట్లాడి అలిసిపోయి పడుకుంటారు. పడుకున్న వాడిని తెల్లవారుజాము లేవమంటే అలాగే ఈ పెద్దరాళ్ళు 7ంటికి లేవమంటే న్యాయం. మరీ బొత్తిగా 4ంటికి లేపితే ఎంత బాధ కలుగుతుంది వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు లేపేశారు ఒకటి, చాలా కష్టం. అందువల్ల తెల్లవారుజామున అంతేనా, తెల్లవారుజామున లేవాలి, 4 దాటాక లేవాలి. 7ంటికి లేవడం ఏంటి కర్మ కాకపోతే అసలు. ఇవన్నీ దరిద్రపు లక్షణాలండి. మీ జపతపాల యొక్క పుణ్యమంతా తెల్లవారుజామున లేవకపోవడం వల్ల వస్తుంది. కనీసం 5ంటికైనా లేవండి. పాపం సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చాం. సాఫ్ట్వేర్ అంటే అర్ధరాత్రి 12ంటికి 1 గంట దాకా పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికైనా నేనే సాఫ్ట్వేర్ అంటారు అంతా. ఎంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు తయారయ్యారు పాపం. వాళ్ళని పక్కన పెడితే, ఎందుకంటే వాళ్ళ కష్టాలు నాకు తెలుసు కాబట్టి. అనవసరంగా రాత్రి 11ంటి దాకా దిక్కుమాల సీరియల్స్ చూడడం, సినిమాలు చూడడం, క్యూల్లో నిలబడి కొట్టుకోవడం, చావడం, మళ్ళీ ఇంటికి వచ్చేమో 12ంటి దాకా నిద్రపోవడం, ఇవన్నీ పాపాలు. కాబట్టి తెల్లవారుజామున లేవండి, హాయిగా పెందరాళ్ళే పడుకోండి. సరే, ఏదేమైనా అనవసరంగా నిద్ర లేపకూడదట. అలాంటి వాళ్ళకి వచ్చే పాపం నాకు వచ్చుగాక. అనంతుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరైన పేరు? చాలా గొప్ప కవి. భోజరాజీయం అనే పేరుతోటి
ఒక కావ్యం రాశాడు. ఈ పద్మపురాణంలోని ఈ కథను ఆయన రాశాడండి. చాలా అద్భుతంగా రాశాడు. అందులో ఆవు పెట్టుకున్న ఈ ఒట్లు ఉన్నాయి, ఈ శ్లోకాలు. ఏది 317వ శ్లోకం నుంచి 324 వరకు మొత్తం 7 శ్లోకాల్లో దాదాపుగా ఒట్లు పెట్టుకుంది ఆవు పులి దగ్గర. ఆ ఒట్లు మీద పద్యం రాశాడు ఆయన. అందమైన పద్యం. ప్రల్లదమాడి పెద్దలకు బాధయొనర్చు నతండు, తండ్రికిన్ తల్లికి మారు పల్కెడు నతండును, వడ్ల చేనుల్ల మెలర్పమేయజనుచున్న వృషంబు నతంతునాతడున్, త్రెళ్ళెడు నట్టి సద్దుర్గతుల త్రెళ్ళెడు నట్టి దుర్గతుల త్రెళ్ళుదు నేనిటు రాక తక్కినన్. కొంతమంది పెద్దల దగ్గర నోటికొచ్చినట్లు మాట్లాడి బాధ కలిగిస్తారు. పెద్దల దగ్గర వినయంగా ఉండాలి. తల్లికి తండ్రికి మొదలైనటువంటి పెద్దలు ఉంటారు కదా, ఇలా పెద్దలకి నోటికొచ్చినట్లు మాట్లాడి బాధ కలిగించేవాడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతాను. మొట్టమొదటి ఎత్తుకోవడమే ప్రల్లదమాడి పెద్దలకు బాధయొనర్చు నతండు. నోటికొచ్చినట్టు దురుసుగా మాట్లాడి పెద్దలకి బాధ కలిగించిన వాడు ఏ నరకమునకు పోతాడో నేను నీకు మాట ఇచ్చి వెనక్కి రాకపోతే ఆ నరకానికి పోతాను. ఇక రెండోది ఏముంది? తండ్రికి తల్లికి మారు పల్కెడు నతండును. తండ్రికి తల్లికి అనవసరంగా ఎదురు సమాధానం చెప్పేవాడు. అనవసరంగా ఎందుకంటానంటే మంచి చెప్పే తండ్రికి తల్లికి ఎదురు చెప్పకూడదు, పాపాత్ములకు ఎదురు చెప్పచ్చు. హిరణ్యకశిపుడు లాంటి వాడికి చెప్పచ్చు అండి, రావణాసుడికి ఎదురు చెప్పచ్చు, కంసుడికి ఎదురు చెప్పచ్చు. మళ్ళీ అందరికీ అని కాదు, అక్కడ నా బోటి మంచి తండ్రికి తల్లికి ఎదురు చెప్పకూడదు. ఇంకా ఆకొని వచ్చి వడ్ల చేయనుల్ల మెలర్పమేయజను జొన్న వృషంబు నదల్చునాతడు. మంచి ఆకలితో ఉండి వడ్ల చేయను ఇతరుల యొక్క పొలంలో ప్రవేశించి, ఒరులు అంటే ఇతరులు, బహువచనంలో ఒడ్లు అంటాం అనమాట. ఒడ్లు అంటే ఈ ఒడ్లు కాదు, ఏరాల వల్ల కాదు, అల్లో ఓడు. ఎందుకు చెప్తానంటే ఈ మాట నొక్కి ఓ తెలుగు వ్యవస్థ ఉండేవాడు. వడ్ల చేను అంటే ఒడ్లు కాస్తున్న చేను అని చెప్పాడు. అందువల్ల ఏమిటో వీళ్ళ భాష. కడచుట అంటే దాటుట అని అర్థం అని తిక్కన గారు ఏమన్నాడు అనమాట. ఆపదయ్యను మున్నీయటం గడవం బెట్టంగా అన్నాడు ఆయన. ఆపద ఓ సముద్రం అంట, ఈ సముద్రంలో కడవను పెట్టాట. కడవ అంటే కొండ, కొండ పెట్టాడు, ఆ కొండ పగిలిందని సమాధానం చెప్పాడు. అర్థం ఏం తెలివితేటలో. ఆపదయ్యను మున్నీయటం గడవం బెట్టంగా అంటే ఆపద అనే సముద్రమును దాటించేవాడు అని అర్థం. కడచుట అది కడవం బెట్టంగా అనమాట, అంటే దాటబెట్టడం అని అర్థం. అంతేగాని కడవ అంటే ఈ కొండ కాదు. ఇలా ఎవడికి తోచితోడు. శ్రీ రఘురామ చారు తులసీదళం అంటే ఒకటి అర్థం చెప్పాడు. రాముడికేమో జలుబు చేసిందిట, దగ్గు వచ్చిందిట, అందుకని చారు పెట్టారట. చారులో కరివేపాకు దొరక తులసీదళాలు వేశారట. ఏం చెబుతావు మా కర్మ. కాకపోతే చారు తులసీదళం అంటదే. చారు అంటే అందం, అందమైన తులసీదళములను మెడలో ధరించినవాడ, తులసిమాల వేసుకునేవాడు అని అర్థం. అందమైన తులసిమాల ధరించినవాడ అనడానికి చారు తులసీదళం అంటే రావుడికి ఎక్కడికి జలుబు చేసిందిట, ఆయనకి చారు ఎత్తారట. చారులో కరివేపాకు దొరకపోతే తులసీదళాలు వేశారట. ఇది ఈ మధ్యన అలాగే తెలుగు పండితులు అందరూ ఒకళ్ళిద్దరు. అలాంటి వాళ్ళ తెలుగు పండితులకి మొత్తం అందరికీ అపఖ్యాతి వస్తుంది. కాబట్టి అదేం కాదు. వడ్ల చేను అంటే ఇతరుల యొక్క చేను ఉల్లమెలర్పమేయదనుచున్న, సంతోషంతో తినడానికి వెడుతున్నటువంటి గోవులను గెంటకూడదు. ఆవులకి ఏ పొలంలోకైనా వెళ్ళి తినే హక్కు ఇచ్చారు పెద్దలు. ధర్మశాస్త్రం ఏం చెప్పారనమాట, ఎవరి పొలంలో అయినా ఎవరి దొడ్లోకైనా వెళ్ళి తినే అధికారం ఒక గోవులకే ఉంది. కాబట్టి ఆవు వచ్చి మీ దొడ్లో పడి తింటే దాన్ని కొట్టకూడదు, మెల్లిగా పంపాలి ప్రేమగా. దాన్ని అదల్చి బాధ పెట్టకూడదు. అలా ఆవులు తింటూ ఉండగా ఏ దుర్మార్గుడైనా కొట్టి వాటిని పాడు చేస్తే, అన్నం తినకుండా గంటేస్తే వాడు సర్వనాశనమైన నరకానికి పోతాడు. అదిగో అలాంటి వాళ్ళు వెళ్ళేటటువంటి దుర్గతుల్లో పడిపోతాను అని ఒట్టెట్టుకుంటుంది. ఆ విధంగా ఉత్పలమాల పద్యం బాగా చేశాడనమాట. ప్రల్లదమాడి పెద్దలకు బాధయొనర్చున తండు, తండ్రికి తల్లికి మారు పల్కెడు నతండును,
ఆకొని వచ్చి వడ్ల చేనుల్ల మెలర్పమేయదనుచున్న వృషంబు నదల్చునాతడున్ త్రెళ్ళెడు నట్టి దుర్గతుల త్రెళ్ళుదు నేనిటు రాక దక్కినన్. ఇక్కడ ప్రత్యేక వృషము అన్నాడు, అంటే అచ్చు పోసిన ఆబోతు. ఆబోతుని పూర్వం ఏం చేసేవారు, అచ్చోసి నీ ఇష్టం వెళ్ళనివారు. ఒక్క దేవబ్రాహ్మణ మాన్యముల జోలికి వెళ్ళకూడదు, దేవాలయంలోకి వెళ్ళకు, బ్రాహ్మణుల యొక్క పొలంలోకి వెళ్ళకనివారు. ఒకవేళ వెళ్ళినా మనవాడు పెద్ద పట్టించుకునేవారు కాదు అనుకోండి. అచ్చు పోసేటప్పుడు దేవతల బ్రాహ్మణుల యొక్క పొలం తప్ప ఎక్కడైనా మెయ్యి అంటారు. కాబట్టి మన పొలంలోకి వచ్చి ఆబోతు మేస్తూ ఉంటే కొట్టకూడదు. అలా కొట్టిన వాడు ఏ నరకమునకు పోతాడో నేను ఆ నరకానికి పోతాను. ఇంకా రాయడానికి వీలు కానన్ని పాపములు చేసిన వాళ్ళు నరకానికి పోతారే, ఆ నరకానికి పోతాను. అమ్మాయిని, కన్యని సరిగ్గా చూసుకోకుండా పీడించే దుర్మార్గుడైన భర్త, పెళ్ళయిందండి, ఈ రోజు నుంచి అబ్బాయి నీది భారం అని అమ్మాయిని మనం ఎవరి చేతిలోనే పెట్టాం. ఆ అమ్మాయికి అన్నం పెట్టక బాధ పెట్టే దుర్మార్గులు కొందరు ఉంటారు కదా, రోజు పెళ్ళాన్ని పట్టుకు తిట్టడమే, ఏం జరిగినా ముందు అందరికీ లోకు పెళ్ళాం. అలా భార్యని బాధ పెట్టే దుర్మార్గుడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతాడు. ఇక ఎద్దు మీద ఎక్కువ భారం వేసి కొండల మీద గోతుల్లోనూ విషమ మార్గంలో నడిపించే దుర్మార్గుడు వెళ్ళే నరకానికి ఎడతానని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఎక్కువ బరువు ఎద్దుల చేత మోయించకూడదు. ఆ మోస్తున్న బట్టి కూడా దుర్గమ మార్గం, వెళ్ళడానికి వీలు కాని దారుల్లో ఎక్కువ నడిపించకూడదు. కొన్ని మార్గాలు ఉంటాయి పాపం, ఎగుడు దిగుడుగా ఉండి రాళ్ల మధ్యలో నడవలేక యాతన పడిపోతూ ఉంటాయి, లేదా కొన్ని చోట్ల గోతులు ఎక్కువ ఉంటాయి. అటువంటి వాటిలో పాపం ఆ గోతులు పడి నానాయాతన పడుతూ ఉంటాయి. ఎట్ల చేత నానా గుడ్డు చాకిరీ చేయిస్తారు కొంతమంది, గాడిదల చేత, గుర్రాల చేత ఇలాంటి పాప పనులు చేయిస్తారు. అటువంటి వాళ్ళు పొందే నరకం నేను పొందుతాను. అనగానే పులికి జాలి కలిగింది. గోవా, నిజమునకు నేను పులిని, ఆహారం దొరికితే గొంతు పట్టుకుని కొరికి నెత్తురు తాగి వెంటనే మాంసం తినేదాన్ని తప్ప విడిచిపెట్టేదాన్ని కాను. కానీ ఎందుకో కానీ నిన్ను చూస్తూ ఉంటే జాలి కలుగుతున్నది, నీ మీద నాకు నమ్మకము కలుగుతున్నది. నీకు అనుమతిస్తున్నాను వెళ్ళిరా. కానీ ఒకవేళ నువ్వు వెళ్ళాక మూర్ఖుడైన పులిని మోసగించి వెళ్ళానని అనుకుంటే మాత్రం ఆ పాపను అనుభవిస్తావు. మూర్ఖోయం వంచితోమయ్యా, వీడు మూర్ఖుడు, దొరికిన నన్ను వదిలేడు, ఐసన మధ్య ఇక రాకూడదని వెళ్ళిపోకు, ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఈ ప్రపంచంలో శపథం చేసి శపథాన్ని నెరవేర్చుకున్నటువంటి వాడికి నరకం వస్తుందిట. మాట ఇచ్చాక మాట తప్పకూడదండి. చాలామంది అలాగే మాట ఇచ్చి తప్పుతూ ఉంటారు, వాగ్దానమే తప్ప దానాలు చేయరు. ఇంకేముంది, ఇస్తానంటాడు ఇవ్వడు. ఎప్పుడు 1999లో నైమిషారణ్యంలో నా సహస్రవధానానికి 5,000 ఇస్తాను వాగ్దానం చేసింది ఒక ఆవిడ విజయవాడలో. 99లో ఎన్నేళ్ళు అయింది, 25 ఏళ్ళు అయిందా? ఇప్పటికీ 25 ఏళ్ళుగా ఆవిడ పోయిందో తెలియదు అనుకోండి. ఇప్పటివరకు రూపాయి. మా బాలకృష్ణ గారు నన్ను చెప్తుంది, బాలకృష్ణ గారికి తెలుసు, ఆయనకే మాట ఇచ్చింది అనమాట, 5,000 ఇస్తాను గురువు గారు. కానీ ఇప్పుడు కర్మ ఏంటంటే, ఇప్పుడు ఆవిడ ఒకవేళ పోతే 5,000 కోసం కనీసం 5,000 జన్మలు ఎత్తాలి. ఆవిడెత్తినా నేను ఎత్తను, నేను వైకుంఠంలో ఉంటాను. ఇప్పుడు వైకుంఠంలో ఇప్పుడు నా రుణం ఎలా తెచ్చుకోవాలా? అప్పుడు ఏం చేయాలన్నమాట, నాలాంటి పౌరాణికుడు, మళ్ళీ మా వంశంలో ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆ 5,000 ఎలాగో రకంగా బాకీ తెచ్చుకోవాలి. కొన్ని కోట్లు అయిపోతున్నది ఎలా. అందువల్ల ఎప్పుడు కూడా వాగ్దానం చేసి తప్పకూడదట. వాగ్దానము చేసి అంటే మాట ఇచ్చి ఒట్టు పెట్టుకుని వస్తానని రాకపోతే అటువంటి భయంకర నరకాలు పొందుతావు. కాబట్టి వెళ్ళిరా. కాకపోతే కొన్ని విషయములలో అసత్యం ఆడచ్చని పెద్దలు అంటారు. ఎప్పుడు గోవులను విడిపించేటప్పుడు, ప్రాణాపాయం కలిగినప్పుడు అసత్యం ఆడినా తప్పు లేదంటారు. అందుకని మళ్ళీ నాకు భయం కలుగుతోంది. నువ్వు గోవువి, పైగా ప్రాణాపాయ స్థితిలో ఉండవు. ప్రాణం పోతున్నప్పుడు అసత్యం ఆడినా తప్పు లేదనేమో కొందరు అంటున్నారు. ప్రాణత్యాగే సముత్పన్నే శ్రద్ధాతవ్యం నచత్తయ. ప్రాణత్యాగ సమయంలో అసత్యం ఆడచ్చని అంటారు, కానీ నువ్వు అలా ఆడవేమో అనుకుంటున్నాను. సరే నీ ఇష్టం. ఏది ఏమైనా యముడు ఒకడున్నాడు,
నేను చేసిన మంచి అంటే నీకు అభయం ఇచ్చి పంపడం, నువ్వు తిరిగి రాకపోవడం ఆయన చూస్తాడు. జాగ్రత్తగా వెళ్ళాను కానీ చచ్చ నేను నిన్ను వంచను. ఇతరులను మోసగిస్తున్నాను అనుకున్నవాడు తనను తానే మోసగించుకుంటాడు అనగానే సరే వదిలేసింది పులి. అదే పులి అవు కథ ఇదే, అదేదో బయట కథ అనుకుంటారేమో. పద్మపురాణములో అధ్యాయం 18 సృష్టిఖండములోని కథ ఇది. మన వాళ్ళు పురాణ కథలే తీసుకొచ్చి రాశారు. అవ చెప్పిన మా శాశ్వత్ గారు రోజు ఇదే చూసేవాడు, ఆ పులి ఆవు అంటూ. కారణం ఈ పులి ఆవు కథ సత్యం, ఆ సత్యం కోసం నిలబడిన పులి, ఆ పులికి మాట మీద నిలబడి తిరిగి ఆహారం అవడానికి వెళ్ళినటువంటి ఆవు, ఈ కథ ఎవరిని ఆకర్షిస్తాయి? కర్మగాలు ఏంటంటే హిందువుల్ని ఆకర్షిస్తాయి. ఆ దుర్మార్గులకి అసలు పులి ఏమిటి ఆవేంటి? రోజు ఆవులు చంపు తినే దరిద్రుడికి జాలి ఏంటండి? తల్లిలాగా పాలిచ్చేటటువంటి తల్లిని దాన్ని చంపుకు తింటున్నాడంటేనే వాడు అంత క్రూరుడో ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఎటువంటి మాంసం తినేవాడైనా సరే ఆవు తోలికి రాట. కానీ వాళ్ళ కర్మ, వాళ్ళు ఏ పాపంతో పుట్టారో తెలియదు. కానీ భగవంతుడు బ్రహ్మదేవుడు ఏదో కారణం చేత పొరపాటున వాళ్ళని సృష్టించాడు. నాకు తెలుసు కల్కి అనే రూపంతో మన పరమాత్ముడు విష్ణు అవతరిస్తాడు. అప్పుడు చూడండి కత్తి పెట్టి పటాపటా వేయిపోతాడు. నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం. ఎంత అద్భుతమైనది అవునా? ఇప్పుడు నేను పాడినది ఆఖరిని పాడతాను. అంచేత మ్లేచ్చుల్ని నాశనం చేయడానికి మంచి కత్తి పుచ్చుకొని కలికి అవతరించబోతున్నాడు. సరే, ఇప్పుడు ఆవుగారు బయలుదేరారు. పుత్రవాత్సల్యంతో కన్నీరు నింపుకుంటూ ఓ పక్కనేమో పులి ఇచ్చినటువంటి ఆ కరుణతో కూడిన అనుమతికి జాలి కలిగింది, దాంతో కన్నీళ్ళు గడిచింది. నువ్వు సామాన్యురాలివి కదని పొగిడింది. పిల్లవాడి మీద ప్రేమ వెళ్ళాలి. వెళ్ళాక పిల్లవాడి దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తున్నాను, వాడు నాకు దూరం అయిపోతాడు, బిడ్డని రక్షించుకునే అవకాశం ఉండదు, చచ్చిపోతాననే బెంగ, ఇవన్నిటితోటి కన్నీళ్లు కరుస్తూ వెళ్ళింది. ఆ ఆవుదోడ పరుగు పరుగున అంబా అంబా అని తల్లి దగ్గరికి వచ్చింది. ఇది నంద, అది నందుడు. నాయన ముందు పాలు తాగను, కానీ పాలు తాగుతాను కానీ నీకెందుకు కన్నీళ్ళు వస్తున్నాయి? అమ్మ అనారోగ్యంగా ఉంటే పాలలో తాగుతాను అనగానే, లేదు నాయన ఇది అనారోగ్యం కాదు, ఆనందంతో కూడిన కన్నీళ్ళు అనగానే, నీకు అంత ఆనందం ఎందుకు వచ్చిందని మళ్ళీ దూడ. అప్పుడది నిజం చెప్పేసింది. ఈ అడవిలో ఒక పులి కనపడింది. ఆ పులి నన్ను తినబోతూ ఉంటే నీకోసమని అనుమతి తీసుకుని వచ్చాను. తొందరగా నువ్వు పాలు తాగితే నేను వెళ్ళిపోతాను అనగానే, లేదమ్మా నీ బదులు నేను వెళ్ళి చచ్చిపోతాను, నిన్ను వదలమని పులికి చెబుతాను అనగానే, తప్పునైనా అలా అనకూడదు, నువ్వు ఇప్పుడేగా పుట్టావు, నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి, పైగా చిల్డ్రన్ స్పెషలిస్ట్ అవ్వాలి, మంచి డాక్టర్ అవ్వాలి, ఎంతోమందికి ఉపకారం చేయాలి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అనగానే సరే పాపం పాలు తాగింది. పాలు తాగిన తర్వాత తల్లి లేనటువంటి పిల్లకి ఎప్పుడూ ఈ ప్రపంచంలో గౌరవం ఉండదంటారు. నేను నీతో వచ్చేస్తాను అనగానే, లేదు నాయన ఒకరి కోసం ఒకరు ఆత్మత్యాగం చేసుకోవాల్సిన సమయం కాదు ఇది. నువ్వు ధైర్యంతో బ్రతుకు, ధర్మం కోసం నిలబడు. కాకపోతే దిక్కు లేనటువంటి వాళ్ళకి ఈ ప్రపంచంలో పరమాత్ముడు ఒకడు దిక్కున్నాడని నమ్ము. తల్లి లేని పిల్లల్ని తక్కిన వాళ్ళు లోపుగా చూస్తారు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప అండ తల్లే. దీన్ని కూడా తెలుగులో అనువాదం చేశాడు ఆయన. సుల్లు కన్న జలరుహ తంతువు, సుల్లు కన్న తృణకళము, ధూళి చుల్కన్న సుమ్మి. ఈ ప్రపంచంలో ఏవేవి పలచనగా ఉంటాయో చెప్పారు. తామర పువ్వులో ఉన్న దారం ఉందే అది అందరికీ లోకువే, తీసి అవతల పారేస్తారు. తామర తోడు ఉంది కదా ఇలా అనగానే అందులో దారాలు వస్తాయే, పీకి అవతల పారేస్తారు, ఎందుకంటే అది లోకువ. మట్టిలోంచి వచ్చే కణం, ధూళి కణం, అది లోకువ. తృణము, గడ్డి పరక కూడా లోకువే. గడ్డి పరక నేను నెత్తి మీద పడితే ఇంట్లో పట్టుకెడతావా? తినవు కదా, తీసి అవతల పారేస్తావు. నెత్తి మీద పడిన తృణకణం విసిరి అవతల పారేస్తాం. అలాగే చులుకన మరి తల్లి లేని సుతుడు కుమారా, తల్లి లేని కుమారుడు కూడా అందరికీ లోపు అయిపోతాడు. వాళ్ళ అమ్మ లేదుగా అని అందరూ ఏడిపిస్తారు. అదే మానవులైతే రెండో పెళ్లి చేసుకుంటే సవతి తల్లి మరీ రాజ్యరంపాన పెడుతుంది. మన ఆవులం కనుక మీ డాడీకి ఇంకో కొత్త పెళ్ళం వస్తుంది, నేను ఏదో చేస్తుందనే బెంగ నీకు అక్కర్లేదు. ఎటొచ్చి జాగ్రత్తగా ఉండు, ఒంటరిగా తిరక్కు.
నూతులు ఉన్న చోట మేతకు వెళ్ళకూడదు, ఎందుకంటే నూతులు పడిపోయే ప్రమాదం ఉంది. సింహాలు పులులు ఉన్నటువంటి క్రూరారణ్యంలోకి ఘోరారణ్యంలోకి వెళ్ళకు. సాధ్యమైనంత వరకు ఈ రైతున్న ప్రాంతంలో తిరుగుతూ ఉండండి. ఒకే చోట నివసిస్తూ జాగ్రత్తగా ఉండు. గోరు కోర కలిగిన వాటిని నమ్మకూడదు. అంటే ఏమిటి? కుక్కలు, పులులు, సింహాలు, హైనాలు మొదలైనటువంటి క్రూర మృగాలు ఉన్నాయి, వాటిని నమ్మకూడదు. నదులను కూడా నమ్మి తొందరపడి లోపలికి దిగిపోకూడదు, ఎందుకంటే ఎక్కడ ప్రవాహం ఉంటుందో ఎక్కడ ఊబి ఉంటుందో తెలియదు కనుక. నమ్మిన వాళ్ళని కూడా ఎక్కువ నమ్మకూడదు, జాగ్రత్త సుమ. ఎందుకంటే నమ్మితే కూడా ఎవరిని పడితే వాడు లోపలికి రానిస్తే వాడేం చేస్తాడో తెలియదు. ఈ మధ్యన అలాంటి వాడు తయారయ్యారండి. నాయన, ఘోరారణ్యంలో ఒంటరిగా తిరగకూడదు అని పరిపరి విధాలుగా ఎన్నో చెప్పింది. అప్పుడు ఆ పక్కనున్న ఆవులు అన్నాయి, నీకేమన్నా వెర్రే పెట్టినందా? పులికి మాటిచ్చి మళ్ళీ తిరిగి పెడతానంటావు. ప్రాణాపాయ స్థితిలో అసత్యమాడవచ్చునని పెద్దలు చెప్పారు కనుక అసత్యమాడి ప్రాణం నిలబెట్టుకో, ఏం పర్వాలేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ప్రాణం. ప్రాణం పోతే తిరిగి రమ్మంటే రాదు. భూతహితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబునిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు. అందులో అన్నీ కాదు, కానీ ప్రాణం పోతున్నప్పుడు పెళ్ళిళ్ళల్లోనూ అసత్యం ఆడవచ్చు అని పెద్దలు చెప్పారు. నీకు ప్రాణం పోతున్నది కనుక అసత్యమాడి ఇంట్లో ఉండడం తప్పు కాదు. నీ కొడుకు కోసమైనా ఉండు అనగానే అది పక్కపక్కన వెళ్ళింది. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాల్సిందే. అసత్యం ఆడనుగాక ఆడను. ఇవాళ ప్రాణం పోతోందని పులికిచ్చిన మాట తప్పి ఇంట్లో ఉంటే అంత మాత్రం చేత నేను శాశ్వతంగా బతుకుతానా? ఇవాళ కదా రేపైనా ప్రాణం పోక తప్పదు కదా. మహా అయితే అసత్యమాడి ఇప్పుడు నేను పులి దగ్గరికి వెళ్ళకపోతే ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మృత్యువు నుంచి నన్ను నేను కాపాడుకోగలుగుతాను. ఆ తర్వాతైనా చావక తప్పదు కదా. ఏదో ఒకనాటికి ఎప్పుడైనా మృత్యువు తప్పదు, అవశ్యం మృత్యు వస్తుంది. దాని బదులుగా ఇచ్చిన మాట మీద నిలబడి ఈ పనికిమాలిన శరీరాన్ని ఒక పులికి ఆహారంగా ఇస్తే నా జీవితం ధన్యమవుతుంది అని ఎవరెన్ని చెప్పినా వెళ్ళలేదు. పాప అందరూ బతిమాలంట. ఎంతో ఆశ్చర్యకరమైన సత్యం మీద నిలబడుతున్నావు. మేము మళ్ళీ చెబుతున్నాం, ప్రాణాపాయము సంభవించినప్పుడు వెళ్ళక్కర్లేదు అని 1కి 2 సార్లు అవన్నీ 10 సార్లు చెప్పాయి, వినలేదు. అది నా స్వార్థం కోసం, నా ప్రాణం కోసం పులిని ఆకలి పాలు చేసి చంపడం. అది ఎంత నమ్మింది నన్ను. నా కొడుకు దగ్గరికి వెళ్ళొస్తానంటే వదిలింది. అసలు ఏ పులిని ఇలా చేస్తుందా అనగానే స్నేహితులు అన్నారు, నందే సాత్వం నమస్కార్య సర్వైరపి సురాసురైః యాత్వం పరమసత్యేన ప్రాణాంస్త్యజసి దుస్త్యజాన్. నంద, నీకు మేము భక్తితో నమస్కరిస్తున్నాం. ఒక్క మేమే కాదు, ఈ చరాచర జగత్తులో సకల దేవతలు మానవులు అందరూ నీకు నమస్కారం చేయవలసింది. ఎందుకో తెలిసిన, ప్రాణము చాలా గొప్పదని తెలిసిన ఆ ప్రాణాన్ని సత్యం కోసం విడిచిపెడుతున్నావు. సత్యం కోసం ప్రాణం విడిచిపెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నిరంతరం అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అటువంటిది సత్యం కోసం ప్రాణత్యాగం చేస్తున్నావు. ఇక నీకు మేమేం చెబుతాం? నీ పిల్లవాడిని మేము కాపాడుతామనగా నేను మాత్రం మా అమ్మతోటి వెళ్ళిపోతాను అని ఆ దూడ కూడా బయలుదేరేది. దూడ బయలుదేరగానే తక్కినవి బయలుదేరేది. ఇదేమిటో చూద్దాం, అవసరమైతే మన మిత్రురాలి కోసం మనమైన ప్రాణత్యాగం చేద్దామని ధైర్యం తెచ్చుకుని ఆవులు బయలుదేరాయి. ముందు నంద వెనకాతలు దాని దూడ, ఆ దూడ వెనక పేడ వేసుకుంటూ మిగతా ఆవులు, ఈ ఆవులు వెనకాతలు ఆబోతులతో ఎడ్లు, మొత్తం గోకులం అంతా బయలుదేరి. ఇది పద్మాకర్ గారు వెంట కాశీకి తీర్థయాత్రలాగా ఇలా అన్నీ బయలుదేరి మొత్తం మీద అక్కడికి వచ్చాయి. ఇంతలో పులి ఇంకా రాలేదు. సత్యం పలుకుతాను వెంటనే వస్తానని ఒట్లు పెట్టుకుని వెళ్ళి ఇంకా రాలేదు. అయినా నాదే తెలివి తక్కువతనం కాకపోతే నోటిదాకా వచ్చిన ఆహారాన్ని వదులుతారు ఎవరైనా? ఆవుట చావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కొడుకును చూడడానికి వెడతానందిట, కొడుకుని చూసి తిరిగి వస్తానందిట, అందుకోసం ఒట్లు పెట్టిందిట. ఈ పిచ్చి పులిరాజు గారు నమ్మారట. ఇలాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అని లోపల అనుకుంటూ ఉంటే
ఎంతలో దూరంగా అంబా అనుకుంటూ నంద కనపడింది. ఇప్పుడు మాత్రం దానికి మతి పూర్తిగా పోయిందండి. ఓరి నాయనో, ఇటువంటి ఆవునా నేను అనుమానించాను అనుకున్నది. ఆగతం తు సుతం దృష్ట్వా మృత్యుం తం అగ్రత స్థితం వ్యాఘ్రం దృష్ట్వా తు సాధేనురిదం వచనమబ్రవీతు. మృత్యుస్వరూపంలో ఉన్న పెద్ద పులికి ఎదురుగా తన శరీరాన్ని నిలబెట్టి ఆవేమంది, ఓ పెద్ద పులి, నీ కోసం వచ్చాను, నన్ను మాంసం ముద్దగా చేసుకుని తినేయి, నీ ఆకలి తీర్చుకో, నా గొంతు కొరికి, నా రక్తం దాయి అన్నది. వెంటనే పులి ఒక క్షణకాలం నిశ్చేష్టురాలైపోయింది. నిజంగా నేను మృత్యువుని, అటువంటి మృత్యువు దగ్గరికి శరీరత్యాగం చేయడానికి వచ్చావంటే నీలాంటి ఆదర్శ సత్యస్వరూపంతో కూడిన వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేదు. సత్యం పలికేవాడికి అశుభం ఎక్కడా ఉండదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది సత్యం. సత్య నాస్తి పరోధర్మ. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యం కంటే గొప్ప తపస్సు లేదని పెద్దలు చెప్పారు. ఆ సత్యం మీద నిలబడ్డావు. నాకే ఆశ్చర్యంగా ఉన్నది. నేను నిన్ను పంపాను కానీ లోపల అంతా ఇంత అనుమానిస్తూనే ఉన్నాను. మహాత్మా, నువ్వు సామాన్యురాలివి కాదు. దేవతలు సత్యం పలికే వాళ్ళని అనుగ్రహిస్తారు, మానవులు దీవిస్తారు, క్రూర మృగాలు కూడా సత్యానికి లొంగిపోతాయి. ఇక నేను నిన్ను తిన్ను అంది. ఇది పక్కపక్కనవింది. నువ్వు తినకపోతే నువ్వు చస్తావు, నాకు ఇవాళ గత రేపైనా సావు తప్పదు. నీకు ఆకలి తీరితే 10 కాలాలు బతుకుతావు. నా మాట మీద నమ్మకంతో నన్ను వదిలేవు, నా కొడుకుని చూసొచ్చాను, ఇంకా నాకు శరీరం మీద వ్యామోహం లేదు, నా మాట విని తినేయి. సత్యం పలికాను గనక నువ్వు నన్ను వదిలేస్తావని, తద్వారా 10 రోజులు బతుకుతావని ఈ ఆశ నాకు లేదు. నన్ను పాపం నుంచి రక్షించు. నేను ఇచ్చిన మాట ప్రకారం నీకు ఆహారం అయిపోతున్నాను, నన్ను తినమనగానే అదండి, పొరపాటును కూడా నేను నిన్ను తినను. పొరపాటును నిన్ను తిన్నానంటే ఇంక అంతకంటే పాపం మరొకటి లేదు. ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నది, నా పేరు ప్రభంజనుడు, నేను ఒక రాజుని. ఒకప్పుడు ఒక లేడీ తన దూడకి పాలిస్తూ ఉంటే దాన్ని చంపాను. అప్పుడు ఆ లేడీ నన్ను శపించింది. ఆ శాపం వల్ల రాజునయ్యాను. నాకు అది గుర్తొస్తూ ఉంటుంది, మళ్ళీ పులిని అనుకుంటూ ఉంటాను. అందుకే ఎన్నో హింసలు చేసి ఎన్నో జీవుల్ని తిన్నాను. నా కడుపున పడి తెచ్చిన ఆవులు, జింకలు మొదలైన జంతువులు 1, 2 కాదు, అసంఖ్యాకములు. నేను ఏదో రకంగా ఈ పాపం నుంచి బయటపడాలి, నాకు శాపవిముక్తి కావాలి. ఓ గోమాత, నేను ఈ పాపం నుంచి ఎలా విముక్తి పొందుతానో చెప్పవా అనగానే ధేనువు తెల్లబోయింది. నువ్వు రాజువా, నీకు నేను పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పాలా? నాకు తెలుసున్నది మాత్రం ఒకటే, ఆ ధర్మం చెబుతున్నా విను. తపఃకృతే ప్రశంసంతి త్రేతాయాం జ్ఞానమేవచ ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమేకం కలౌ యుగే సర్వేషామేకదానానామిదమేవైకముత్తమం. కృతయుగంలో తపస్సు చేస్తేనే తరించేవారట. మహాపాపముల నుంచి విముక్తి పొంది తరించాలంటే కృతయుగంలో తపస్సు చెయ్యాలి. త్రేతాయుగంలో జ్ఞానంతో తరించేవారు, జ్ఞాన మార్గంలోకి వెళ్ళేవారు. ద్వాపర యుగంలో యజ్ఞములు చేస్తేనే తరిస్తారు. అందుకే ద్వాపర యుగంలో జరిగిన యజ్ఞములు ఇంకెప్పుడు జరగలేదు. కానీ కలియుగంలో ఇవేమీ చెయ్యలేకపోయినా, అంటే చెయ్యొద్దండల్లా, ఇవేమీ చెయ్యలేకపోయినా దానమేకం కలవు యుగ, దానం చేస్తే తరిస్తాడు. అందుకే కలియుగంలో దానం చేయాలి. ఓహో, పద్మాకర్ గారు మండపం కడుతున్నారు, ఏదో మనకు తోచిందో 10,000 ఇద్దాం, లేదా వీలుంటే 1,00,000 ఇద్దాం, 2 లక్షలు ఇద్దాం అనుకోవాలట. ఆ మాత్రాన అంటే అనుకోవడమే కాదు, చెయ్యాలట. అందువల్ల దానమేకం కలవయుగ, కలియుగంలో దానంతో తరిస్తాడు. సర్వేషామేక దానానామిదమేవైకముత్తమం. ఈ శ్లోకం అంతా అధ్యాయం 18 గుర్తుపెట్టుకోండి. ఎన్నో అధ్యాయం? పద్మపురాణం సృష్టిఖండం అధ్యాయం 18 శ్లోకం 438, 37, 38. అందులో కలియుగంలో దానం ఎంత గొప్పదో చెప్పింది 438వ శ్లోకంలో. ఎంతటి పాపాత్ముడైనా ఈ కలియుగంలో ఉత్తమమైన మార్గం వాడికి దానమే. అంటే దానము కంటే మించిన గొప్ప మార్గం లేదు. దానంతో ఎటువంటి వాడైనా తరిస్తాడు. ఆ దానములలో కూడా ప్రాణదానం ఇంకా మంచిదంటండి.
అభయం సర్వభూతానాం నాస్తి దానమతపర. ఎవరికి అపకారం చేయకుండా చంపదగిన వాడికి కూడా నిన్ను చంపను, నీకు భయం లేకుండా దానం చేస్తున్నాను అభయాన్ని అన్నాడా వాడు తరిస్తాడు. అందువల్ల వీలున్నంత వరకు కలియుగంలో దానం చెయ్యాలి. కలియుగంలో చెట్లని నాటేవాడు, పువ్వులను పూయించేవాడు, పళ్ళు చెట్లకు వచ్చేలా చేసినవాడు. అంటే అర్థం ఏంటి? చెట్టుని బాగా పెంచి అది పుష్పించి ఫలించేదాకా పోషించమని అర్థం అక్కడ. ఓ చెట్టుని ఇవాళ నాటి మళ్ళీ వచ్చే ఏడాది ఇంకోసారి నాటడం కాదు అక్కడ. ఎందుకు చెప్తానంటే, ఓ మినిస్టర్ గారిని పిలిచారు ఓ స్కూల్కి. ఆ స్కూల్లో పిల్లాడు ఎన్నో తరగతి చదువుతున్నావు అంటే 5వ తరగతి అన్నాడు. మంచి కుర్రాడివిరా, 5వ తరగతి చదువుతున్నావు, నువ్వు కూడా మినిస్టర్ గారి చేతికి మొక్క ఇచ్చి నాటిస్తున్నావు అని ఆ మొక్కని మినిస్టర్ గారు నాటి స్కూల్ కాంపౌండ్లో. ఎన్నాళ్ళు నువ్వు ఈ స్కూల్లో చదువుతున్నావు అంటే ఇది 5వ ఏడు అన్నాడు. అయితే 5 ఏళ్ళుగా 5 మొక్కలు నాటావా అంటే ఎక్కడండి, మీరు అడగానే రేపు ఈ మొక్క తీసి అవతల పారేస్తాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడే ఇంకో మొక్క ఇస్తామండి. మొక్క వేయించటమే కానీ తర్వాత పీకేస్తామండి, తరగదండి అన్నట్టు వాడు. వాడంత తెలివైన వాడు. ఫోటోల కోసం పేపర్లో వేయించుకోవడానికి, ఏది 24 గంటల న్యూస్లో చూపించుకోవడానికి సంవత్సరానికి ఒక రోజున మొక్కలు నాటే కార్యక్రమం స్కూల్లో పెడతారట. ఆ రోజు పిల్లలంతా మొక్కలు పట్టుకొచ్చి మినిస్టర్ గారికి ఇస్తారు, వేస్తారు, నీళ్లు పోస్తారు, మర్నాడు పీకి పారేస్తారు. దానివల్ల లాభం ఉంది? అలా కాదు. ఒకసారి మొక్క నాటితే ఆ మొక్క పెద్ద అయ్యేదాకా పెంచాలి, అందులో నీళ్లు పొయ్యాలి, చీడ పీడ రాకుండా చూడాలి, అవి బాగా పువ్వులు వచ్చేలా చూడాలి, ఆ తర్వాత పువ్వులు ఏమవ్వాలి, కాయలు అయ్యేదాకా చూడాలి. అలా పెంచమని అర్థం. అలా ఒక వృక్షం పుష్పించి ఫలించేదాకా పెంచడం ఉందే, అది స్వర్గము మోక్షము అనే రెండింటిని ఇస్తుంది. అందువల్ల తప్పనిసరిగా కలియుగంలో వృక్షాన్ని పెంచాలి అన్నారు. కలియుగంలో మన సంగతి తెలుసుగా, నరికి పారేస్తున్నాం అడవులు, అందుకని అడవులను పెంచమని చెప్పారన్నమాట. మాకు అలాగే జరుగుతుంది. మా పీఠంలో 5 సార్లు నాటాం రుద్రాక్ష వృక్షాన్ని. ఎప్పుడూ ఒక 5-6 నెలలు పెంచడం. నేను ఇక్కడికి వచ్చేస్తే అక్కడికి వెళ్ళి నీళ్ళు వచ్చేవాడు ఒక్కడు లేడండి. నేను ఉన్నప్పుడు అందరూ వచ్చేస్తారు. అందరూ అక్కడ కుర్రాడు ఉన్నాడు, వాడు చాలా తెలివైన వాడు. గురువు గారు వచ్చిన 2 రోజులు అక్కడికి కూర్చుంటాడు. ఆ తర్వాత వెళ్ళి పొరపాటు పిలిస్తే ఎవడు పిలిచిన వెళ్ళాడు వాడు. ఆ తర్వాత గురువు గారండి మీ పాదసేవ కోసం వచ్చానంటాడు. అరే నేను లేనప్పుడు ఆ రుద్రాక్ష వృక్షంలో కాసి నీళ్లు పోయిరా అంటే అలాగే అంటారు, పోయిరండి బాబు చంపేస్తారు అనుకోండి. కానీ ఏంటో తెలియదు, కాసి నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆ ఇంట్లో 3 మంది ఉంటారు, అందులో శ్రీనివాసన్ వాడు ఉంటాడు. అందులో నా చిన్నప్పటి నుంచి ఆ రూమ్ ఇచ్చి అక్కడ ఉంటున్నాను కదా, నేను లేనప్పుడు ఒక చెంబు నీళ్లు పోస్తే ఏమవుతుంది చెప్పండి? పొయ్యరు. అలా పోస్తే వాళ్ళకి కష్టం రాదు, కానీ చెయ్యరు. కలియుగంలో చేసే పాపాలు ఇవన్నమాట. గురువుగారు ఉన్నప్పుడు మాత్రం అందరూ చేరతారు. కానీ ఒక్క గుడి బడి వాళ్ళు అండి బాబు, వాళ్ళు ఎప్పుడు ఏమైనా సరే ఎన్ని కష్టాలైనప్పుడు వాళ్ళు చేస్తున్న సేవ అంతా ఎంతగా. నాకు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే, ఈ గుడి బడి అనే పేరుతో ఉన్న మా సత్సంగ సభ్యులు వీళ్ళు అపూర్వం ఏ ఊరికి వెడితే అక్కడ సేవ చేస్తున్నారు. అందరూ అలా ఉండాలని కోరుతున్నాను. పాపం వాళ్ళేమో ఏదో ఆ గుడి ఈ గుడి బాగు చేశాక ఆ గుడిని అక్కడ ఉన్నవాళ్ళు కూడా స్థానికులు చూసుకోవాలి కదా, చూసుకోవాలి. ఆ మొక్కల్ని పెంచాలి, నీళ్లు పోయాలి. అంతేగాని మొక్క వేసాం, ఆ పూట నీళ్లు పోసాం, తర్వాత వెళ్ళిపోయామంటే ఉపయోగం ఉంది. మొక్కలు బతకాలి, వాటిని పెంచాలి, వాటికి నీళ్లు పోయాలి. ఎంతసేపు ఒక్కడే చేయాలంటే ఎక్కడ అవుతుంది? నేనే ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? నేను ఉన్నప్పుడు మాత్రం జనం చేరతారు, నేను లేదా గుడికి ఆవిడ వెళ్ళడం. అది చాలా కష్టం. ఇప్పుడు ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టామంటే నేను ఉన్నా లేకపోయినా ఆ కార్యక్రమం అలా సాగుతూ ఉంటే సంతోషం. ఇక్కడ హైదరాబాద్ అలా సాగుతుంది, బెంగుళూరు బాగా సాగుతుంది, గుడి బడి బాగా చేస్తున్నారు. అక్కడ సుబ్రహ్మణ్యం గారు ఆ భక్త బృందం వాళ్ళంతా బాగా చేస్తున్నారు. ఇక్కడ కూడా నేను ఉన్నా లేకపోయినా కార్తీక మాసంలో ఎంత బాగా చేశారో అలాగే అన్ని ప్రాంతాల్లో జరగాలి. అలా జరిగితే అప్పుడు గురువుగారికి బ్రహ్మానందం కలుగుతుంది. మరొక్కసారి గోవింద. కాబట్టి ఈ కలియుగంలో వృక్షములను పెంచడం కూడా గొప్ప వరం అని ఈ విధంగా చెప్పగానే ఆ ద్వీపం ఏమంది? వ్యాఘ్రం మహాత్మా, జింక ఇచ్చిన శాపం ఇక నాకు తొలగిపోతుంది. నువ్వు నందాని పేరు కలిగిన ఆవువి, నువ్వు చెబుతున్న ధర్మములు వింటూ ఉంటే శరీరంలోని పాపం కొంచెం కొంచెం ఆవిరైపోతోంది. ఇక చివరిగా నీ సత్య ఫలితం నాకు ధారపోసావా, నేను ఈ రూపం విడిచిపెడతాను అనగానే దానికేముంది? నేను సత్యం పలికింది నా జన్మ ధర్మం కోసం పలికాను తప్ప అదేదో ఫలితం వస్తుందని పలకరా. పుణ్యము కోసం సత్యం పలకటం లేదు. నేను కేవలం
నేను ఒక జీవిని, ఈ జీవులకి కర్తవ్యం సత్యం పలకటం, అందువల్ల నా ధర్మాన్ని నిర్వర్తించాను తప్ప సత్యం పలికాను, దానివల్ల పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం ఇతరులకు ఇవ్వకూడదనే స్వార్థం నాకు లేదు. ఇదిగో నా పుణ్యం అంటూ ఉంటే అది నీకు ధారపోస్తున్నాను అందో లేదో చూస్తూ ఉండగా పులికాస్తా మహారాజుగా ప్రభంజనుడిగా మారిపోయాడు. అప్పుడు ఆయన బ్రహ్మానంద భరితుడయ్యాడు. సరిగ్గా ఆయనకి రూపం రాగానే యమధర్మరాజు గారు ధర్మదేవత కిందకి దిగాడండి నరకలోకం నుంచి దివ్య విమానంతో. ఓయి ప్రభంజన, ఈ నంద అని పేరు కలిగిన గోవు ప్రాణం పోయిన అసత్యం ఆడలేదు, అందుకే నాకు గౌరవం కలిగింది. సత్యం పలికేవాళ్ళంటే ధర్మదేవతకి చాలా ఇష్టం, అందుకే నేను స్వయంగా దివ్య విమానంతో వచ్చాను. ఈ ఆవుని దీవిస్తున్నాను. ఈ ఆవుని ఈ రోజు నుంచి చూచిన వాళ్ళంతా కూడా తరిస్తారు. ఈ ఆవు ఈ పుష్కరంలో స్నానం చేసి శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళిపోగాక. ఈ రోజు నుంచి ఈ రాజస్థాన్లో ఈ బ్రహ్మ ఆలయం దగ్గర ఉన్న పుష్కర క్షేత్రమునకు ఈ నంద పేరు మీదుగా నందా సరస్సు అని పేరు వచ్చుగాక. ఇందులో స్నానం చేసిన వాళ్ళకి ఆ నంద అనే గోవు ఏ సత్యం పలికిందో ఆ సత్య ఫలితం వచ్చుగాక, వాళ్ళందరికీ అసత్య దోషాలు తొలగిపోగాక అని వరం ఇచ్చాడు ఆయన. ఆయన చెప్పాడనమాట, ఏమని? భవేదిదం శుభం తీర్థం మునీనాం ధర్మదాయకం. ఈ రోజు నుంచి నీ పేరు మీదుగా మునులందరికీ శుభాన్ని కలిగించే తీర్థమవుగాక అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆవు కొంతకాలానికి అందులో స్నానం చేసి వెళ్ళిపోయి అది కూడా మోక్షం పొందింది. ఇదంతా పులస్తుడు భీష్ముడికి చెప్పి, ఇప్పటికీ ఆ పుష్కర క్షేత్రం దగ్గర ఉన్న తీర్థాన్ని కొందరు నందాన్ని పిలుస్తారు, కానీ అందరికీ ఆ విషయం తెలియదు. భీష్మ, నువ్వు ఎలాగో తీర్థయాత్రలు చేస్తావు కనుక ఆ నందా సరస్సులు అంటే పుష్కర తీర్థంలో స్నానం చెయ్యి, దానికి మరొక పేరు అది. అందులో స్నానం చేసిన వాళ్ళు అసత్య దోషాల నుంచి బయటపడతారు. తెలుసో తెలియక రోజు అసత్యాలు ఆడేవాడు చాలామంది ఉంటారుగా, అన్ని అబద్ధాలే కొంతమంది. ఎన్ని అసత్యాలు ఆడుతున్నారండి. ఆ అసత్య దోషాల నుంచి విముక్తి పొందాలంటే ఒక్కసారి అందులో స్నానం చేయాలి. అన్నిటికంటే దరిద్ర పాపం ఏంటో తెలుసా? ఎంతో ప్రేమతో చూసే గురువులకు కూడా ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు గురువు గారి పాదాలు కడిగి ఆ నీళ్లు ఆ నందా తీర్థంలో కలిపి అందులో స్నానం చేస్తే వాళ్ళు ఆ దోషం నుంచి బయటకు వస్తారట. తెలుసో తెలియకో గురుద్రోహం చేస్తారు కదా కొంతమంది. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే గురువు గారితో పుష్కరానికి వెళ్ళాలి. ఆ పుష్కరాల్లో ఉన్న నీళ్లతో గురువుగారి కాళ్ళు కడగాలి. ఆ నీళ్ళు ఎలాగో అందులోనే కలిసిపోతాయి మళ్ళీ, అప్పుడు స్నానం చేయాలి. అందులో స్నానం చేస్తే గురుద్రోహ పాపం నుంచి కూడా విముక్తి పొందుతారు. ఈ తీర్థాల్లో క్షేత్రాల్లో సరస్వతీ నదియే ఆ రూపంలో ఉన్నది. ఆ నదిలో స్నానం చేసిన వాడు, దానం చేసినటువంటి వాడు అక్షయ ఫలితం పొందుతాడని చెప్పారు. కర్మక్షయం అవుతుంది అన్నారు. అనేకములైన శుభములు పొందుతారు. మానవులు జీవితంలో ఒక్కసారైనా ఆ సరస్వతీ నదిని భక్తి శ్రద్ధలతో సేవించాలి. ఇంకా పుష్కర తీర్థం చాలా బాగా చెప్పారు. రేపటి రోజు కార్యక్రమం సప్త ఋషుల యొక్క కుండం ఒకటి ఉంటుంది అక్కడ. ఆ సప్తర్షి తీర్థ మహిమ గురించి తెలుసుకుందాం. శ్రీహరికేశవనామా శ్రీహరికేశవనామా మధురిపుతారక నామా శ్రీహరికేశవనామా మధురిపుతారక నామా శ్రీహరి మాధవ నిన్నే మదిలో తలచి మాధవ నిన్నే మదిలో తలచి కానలలో నా కాపురమున్న కానలలో నా కాపురమున్న కొలిచెడి వారికి కొరతేమి రాదు కొలిచెడి వారికి కొరతేమి రాదు భేదములేవి రానే రావు భేదములేవి రానే రావు కోరిన వరములనన్నీ వసగడి వాడవు కావా శ్రీహరికేశవనామా శ్రీహరికేశవనామా మధురిపుతారక నామా
దారుణమైన ఆ ఆ ఆ దారుణమైన బాధలనైనా దారుణమైన బాధలనైనా తునిమెడి బాణము నీ తిరునామము తునిమెడి బాణము నీ తిరునామము భాగ్యములందు పెనుబాధలందు భాగ్యములందు పెనుబాధలందు దాసుల నీవు వీడవు స్వామి దాసుల నీవు వీడవు స్వామి నీ శుభ పదముల సేవా కవచము వంటిది కాదా శ్రీహరి కేశవనామ శ్రీహరి కేశవనామ మధురిపు తారక నామ శ్రీహరి కేశవనామ శ్రీహరి కేశవనామ శ్రీహరి కేశవనామ గోవింద